నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మాంగళ్య బంధం అనే ఒక చక్కని కుటుంబ కథను విందాం. ఆడపిల్ల మెడలో తాళి పడగానే ఎంత అందం వస్తుందో, అంత నిండుతనంతో మొహం వెలిగిపోతుంది చూడు అని పెళ్ళికూతురి వైపు చూసి మురిసిపోతూ ఉంది పెళ్ళికూతురి పిన్నమ్మ వాళ్ళ చెల్లితో. అవునక్క, మన నీరజే కాదు, ఏ ఆడపిల్లైనా ఇలాగే ఉంటుందిలే అంది చెల్లెలు సుహాసిని. ఏమోనే, నాకైతే మన అక్క కూతురు నీరజను చూస్తే ఎంత ముద్దొస్తుందో, నా బంగారు తల్లి అంటూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంది సుశీల. నీరజకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ తాతయ్యల దగ్గరే పెరిగింది. జానకి రామయ్య సీతమ్మలకు ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు సులోచన కూతురే నీరజ. పెళ్లి హడావుడి అంతా అయిపోయాక బంధువులందరూ వెళ్ళిపోయారు. పెళ్ళైన జంట నీరజ ప్రశాంతులు హనీమూన్కు వెళ్ళిపోయారు. నీరజ భర్తకు తన భార్య కొంచెం మోడ్రన్గా ఉండడం అంటే చాలా ఇష్టం. కానీ నీరజ అలా కాదు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగింది. సాంప్రదాయంగా ఉండడమే ఆమెకి ఇష్టం. నీరు, నువ్వు వెళ్ళి ఈ డ్రెస్ వేసుకుని వచ్చేయి అని అన్నాడు ప్రశాంత్. అలాగే అంటూ డ్రెస్ అందుకొని లోపలికి వెళ్ళింది నీరజ. లోపలికి వెళ్ళిన నీరజ ఎంత టైం అయినా రాకపోయేసరికి అటు ఇటు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రశాంత్. ఇంకా చేసేదేమీ లేక లోపలికి వెళ్ళి చూస్తాడు. డ్రెస్ వేసుకుంది కానీ వెనకాల జిప్పు అందక ఇబ్బంది పడుతూ ఉంది. నీరు వెనకాల నిల్చొని భార్య పడుతున్న ఇబ్బందులు చూసి నవ్వుకుంటూ వెళ్ళి జిప్పు పైకి లాగుతాడు. ఏమండి అని గిరుక్కున వెనక్కి తిరిగి చూసి, ఏ, నేను నీకు హెల్ప్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చు, కానీ నాకు సిగ్గు. సిగ్గా? ఏది, ఇటు చూడు. చూడమంటే మెల్లగా తల పైకెత్తి భర్త కళ్ళల్లోకి చూసింది. ఎంతో అందంగా ఉంటుంది నీరజ. పెళ్లి బట్టల్లో అంతగా గమనించలేదు కానీ ఇప్పుడు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని మనసులో అనుకున్నాడు ప్రశాంత్. నీరజ, నీ కళ్ళు కలువరేఖలు, నీ ముక్కు సంపెంగ, నీ పెదాలు తమలపాకులు, నీ బుగ్గ మీద సొట్టతో ప్రీతి జింటాలా మిలమిలా మెరిసిపోతున్నావు. అబ్బో, మీరు మరీ పొగడేస్తున్నారు, చాలండి అంటూ తన పొడగాటి జుట్టును జడ అల్లుతూ ఉంది. ఆగాగు అంటూ భార్య జడని విప్పుతాడు. వద్దండి, నేను జడనే వేసుకుంటాను. వద్దు, ఇలా వదిలే. ఈ డ్రెస్ వేసుకొని జడ వేసుకుంటే బాగోదు. అసలు మోడర్న్ డ్రెస్సులో ఎలా ఉండాలంటే డ్రెస్ మాత్రమే ఉండాలి. ఈ నగలు గాజులు ఇవేవి వేసుకోరు. అవునా, సరే అయితే అన్నీ తీసేస్తున్నా చూడు. నగలు గాజులు తీసింది నీరజ. మరి తాళి? అమ్మో, ఇదా? ఇది నా ప్రాణం పోయినా తీయను. సరే సరే వదిలే. మనసులో భార్యకు తాళి మీద ఉన్న గౌరవాన్ని చూసి లోపలే తెగ మురిసిపోయాడు ప్రశాంత్. చూడండి, నాకు జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. అలాగే చేతులకు గాజులు వేసుకొని పట్టుచీర కట్టుకొని నగలు వేసుకొని ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే ఎంతో బాగుంటుంది కదా అని అంది నీరజ. అవన్నీ పాతకాలం పద్ధతులు, ఇప్పుడు సరిపోవు. ఏ, ఎందుకు సరిపోవు? అప్పుడు ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్లే. మా అమ్మమ్మ అంటుంది, పెళ్ళైన ఆడపిల్లలకు మంగళకరమైన ఈ అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది అని. మీ అమ్మమ్మ చూసింది సావిత్రి సినిమాలు, మనం చూసేది సమంత సినిమాలు. ఈ ట్రెండ్కు తగ్గట్టుగా ఉండాలి తెలుసా అని అన్నాడు ప్రశాంత్. చూడండి, సావిత్రి సినిమాలైనా సమంత సినిమాలైనా నేను మాత్రం ఇలాగే ఉంటాను అనంది. సరే, నీ ఇష్టం అంటూ బొంగమూతి పెట్టాడు ప్రశాంత్. భర్త అలగడం చూసి, ఈసారికి మీరు చెప్పినట్లు వింటాను. అవునా డార్లింగ్ అంటూ భార్యని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. అబ్బా వదలండి అంది మొహానికి అడ్డుపడుతున్న కురులను సరిచేసుకుంటూ. అమ్మో, టైం చూడు ఎంతైందో అన్నాడు గోడకు ఉన్న గడియారం వంక చూసి. సరిపోయింది, నన్ను నువ్వు నిన్ను నేను ఇలా చూసుకుంటే అంది నవ్వుతూ నీరజ. అవును కదా, నిన్ను ఇలానే చూడాలని ఉంది నీరు. అవునా, ఇలాగే చూస్తూ కూర్చుంటే తెల్లారిపోయి అలసిపోతాం. సాయంత్రం మళ్ళీ మనం ఊరికి వెళ్ళాలి. అప్పుడేనా? ఇంకో 2 రోజులు ఉందాం నీరు. కుదరదు, మనం వెళ్తున్నాం అంతే అంటూ బెడ్రూమ్ వైపు నడిచింది నీరజ. ఏమోయ్ సీత, పిల్లలు ఫోన్ చేశారా అని భార్యని అడిగాడు జానకి రామయ్య. అబ్బబ్బా, ఎన్నిసార్లు అడుగుతారు? పిల్లలు ఉదయమే ఫోన్ చేశారని చెప్పానుగా.
సరే సరే నేను మర్చిపోయానులే ఆవలిస్తూ అన్నాడు జానకిరామయ్య. సీతమ్మ అంటుందే కానీ మనసంతా మనవరాలిపైనే ఉంది. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న సీతమ్మకు ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం విని, అబ్బా నా మతి మండ, ఫోన్ తెద్దామనుకున్నా అక్కడే పెట్టేసి వచ్చా అని ఫోన్ తీసుకొని సోఫాలో కూర్చొని, హలో హలో ఎవరు మాట్లాడేది, హలో, అవతల నుంచి మాటలు వినిపించడం లేదు. కంగారు పడిపోతుంది సీతమ్మ. అమ్మమ్మ నేను నీరజను. నీరజ తల్లి నువ్వా, నీ గురించి ఆలోచిస్తున్నా, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. మీ తాతయ్య కూడా ఇప్పుడే నీ గురించి అడిగాడు. అవునా, అయితే మేము రేపే వస్తున్నాం. ఏ ఇంకో 2 రోజులు ఉండండి అని అంది సీతమ్మ. అది కాదమ్మమ్మ, ఆయనకు ఏదో ఒక ముఖ్యమైన పని ఉందంట. సరే అలాగే వచ్చేయండి అని అంది సీతమ్మ. ఫోన్ పెట్టిపోయే లోపే ప్రశాంత్ అందుకొని, హలో నానమ్మ, నేను ప్రశాంత్, హలో హలో. అవతల సీతమ్మ ఫోన్ ఎప్పుడో పెట్టేసింది. నీరజ నువ్వు అబద్ధం చెప్పావా? నేనా? అబద్ధమా? ఏం లేదు. అబ్బో పసిగట్టేశాడు మనసులో అనుకునింది. మరి మీ అమ్మమ్మకు నాకు ముఖ్యమైన పని ఉంది అన్నావు, నాకేం పని లేదుగా. అవును మీకేం పని లేదు, నేనే అలా చెప్పాను. ఎందుకు? ఊరికే మా అమ్మమ్మ తాతయ్యలను చూడాలని ఉంది, నీకు పని ఉందని అబద్ధం చెప్పా. దొంగ, ఉండు నిన్ను పట్టుకో పట్టుకో చూద్దాం అని ప్రశాంత్కు దొరకకుండా మంచం చుట్టూ తిరుగుతూ నవ్వుతూ ఉంది. అమ్మా అంటూ కింద పడ్డాడు ప్రశాంత్. నవ్వుతున్న నీరజ ఏమైందండి అని ఒక్క ఉదుటున వచ్చింది. భర్తను అలా చూసి నీరజకు దుఃఖం ముంచుకొచ్చింది. ఏమండి ఏమండి లేవండి, ఇటు చూడు అంటూ భర్తను లేపుతూ ఉంది. అమ్మ దొంగ అని టక్కున భార్యని పైకి లాక్కున్నాడు. అంటే మీకేం కాలేదా? నాకేం కాలేదు, ఊరికి అలా పడిపోయాను, నువ్వు దొరుకుతావని. పోండి, నేనెంత కంగారు పడ్డాను అంటూ కళ్ళు తుడుచుకుంది నీరజ. మరి నువ్వు ఊరికి వెళ్దామని అన్నావు? అవునండి, నేను మా అమ్మమ్మ తాతయ్యలను విడిచి ఇన్ని రోజులు అసలు ఉండనే లేదు తెలుసా. అవునా, సరేలే రేపే వెళ్దాం. మా వారు బంగారు కొండ అని భర్త నుదుటిపై ముద్దు పెట్టింది. అబ్బో ఎంత ఆనందం, నీ మొహం వెలిగిపోతుంది అని అన్నాడు ప్రశాంత్. మరి ఏమనుకుంటున్నావు అని బట్టలు సర్దడానికి లోపలికి వెళ్ళింది నీరజ. ఏమై సీత, చాలా హుషారుగా ఉన్నావు. ఏం లేదండి, మన నీరజ వాళ్ళు వస్తున్నారట. అవునా, నిజంగా? అవును నిజమే. ఇద్దరూ కాసేపు చిన్నపిల్లలైపోయారు. మనవరాలంటే ఇద్దరికి పంచ ప్రాణాలు. ఏమండి టైం ఎంత? టైమా? ఇప్పుడు 11. అవునా, అయితే ఇంకా గంట టైం ఉందన్నమాట. అవును సీత, నీరజ అత్తామామలు మంచివాళ్ళేనంటావా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అడిగాను. సరే కానీ టైం ఎంత? అబ్బబ్బా ఇప్పుడేగా చెప్పాను. చెప్పండి. టైము 11 గంటల 10 నిమిషాలు. అంతేనా అని అంది సీతమ్మ. సీత కాస్త కాఫీ తీసుకురా. సీత నిన్నే, వినపడుతుంది కాఫీనేగా, ఆగు తెస్తాను అని లేవబోయింది సీతమ్మ. ఇంతలో కారు ఆగిన శబ్దం విని గుమ్మం వైపు చూసింది సీతమ్మ. ఏమండి, నీరజ ప్రశాంత్ వచ్చారు. సంతోషం పట్టలేకపోయింది సీతమ్మ. ఆగు సీత, నేను వస్తాను అంటూ కండువా భుజం మీద వేసుకొని కర్ర చేతిలో పట్టుకొని వెళ్ళబోయాడు జానకిరామయ్య. ఇంతలో సీతమ్మ మనవరాలు కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వచ్చారు. తాతయ్య బాగున్నారా? బాగున్నాను తల్లి. అమ్మ నీరజ, ప్రశాంత్ నువ్వు వెళ్ళి నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అరే సత్తి, నువ్వు వెళ్ళి ఆ బ్యాగులు తెచ్చి లోపల పెట్టు. అట్టాగే అయ్యగారు. రా బాబు ఇలా కూర్చో అని అన్నాడు జానకిరామయ్య. వస్తున్నా తాతయ్య అంటూ సోఫాలో కూర్చున్నాడు ప్రశాంత్. ఏం బాబు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది తాతయ్య. అయ్యగారు కాఫీ అంది సుబ్బులు. తీసుకో బాబు కాఫీ. కాఫీ కప్పు అందుకుంటూ అన్నాడు జానకిరామయ్య. ఇద్దరూ కాఫీలు తాగారు. ప్రశాంత్, అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు తాతయ్య. ఇంతలో నీరజ వచ్చి, రండి స్నానం చేసి భోజనం చేద్దురు. సరే అని లేచాడు ప్రశాంత్. తాతయ్య మీరు రండి, వస్తున్నానమ్మా అని కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం ముందు కూర్చున్నాడు. ఆగు బాబుని రాని అంది సీతమ్మ టేబుల్ మీద అన్నీ సర్దుతూ. సరే బాబు వచ్చాకే భోంచేస్తాం అని అన్నాడు జానకిరామయ్య. ప్రశాంత్ రానే వచ్చాడు. ఏంటి నానమ్మ, వంటలు గమగమలాడిపోతున్నాయి అంటూ అన్ని మూతలు తీసి చూస్తున్నాడు. ఏమో బాబు, నాకు వచ్చినట్లు చేశాను,
ఏం బాగున్నాయో ఏమో అంది వడ్డిస్తూ సీతమ్మ. చాలా చాలా బాగుంది ఈ గోంగూర పచ్చడి, నువ్వు వేసుకో అని నీరజాకు వడ్డించాడు ప్రశాంత్. అందరూ కలిసి భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రాంతి తీసుకుందామని వెళ్ళారు. కాంతం, కాంతం, ఒసే సూర్యకాంతం అని గట్టిగా పిలిచాడు రంగారావు. అమ్మగారు బయట కూరగాయలు కొంటున్నారు బాబుగారు అని అంది పని మనిషి రాజీ. సరే సరే, నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకునిరా. సరే అయ్యగారు అంది రాజీ. రంగారావు సూర్యకాంతం దంపతులు ప్రశాంత్కు అమ్మా నాన్న. వీళ్ళకు ప్రశాంత్ కూతురు ఉమాదేవి ఉన్నారు. ఉమాదేవి ప్రశాంత్ కంటే పెద్దది, పెళ్ళయింది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది, పేరు దీప. సూర్యకాంతం కూరగాయలు తీసుకొని వచ్చింది. కాంతం, ఏంటే గొడవ అని అడిగాడు రంగారావు. ఆ ఏముంది, వాడికి ఎంత ధైర్యం, నేను 2 కిలోలు తీసుకుంటే వాడు 2.5 కిలోలు అంటాడు వెధవ అని కూరగాయలు రాజీకిచ్చి ఇంట్లో పెట్టమంది. అది సరే, మన ప్రశాంత్ కోడలు ఎప్పుడొస్తామన్నారు? ఇదిగో, వాడి గురించి నన్ను అడగొద్దు. అదేంటే అలా అంటావు? అలాగే అంటాను. వాడు నా మాట వినకుండా ఆ పిల్లని చేసుకుంటాడా? అబ్బా వదిలేయి, అదే తలుచుకుని బాధపడితే ఎలా? అయిందేదో అయిపోయింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది, మనందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఉంటుంది, ఎందుకుండదు? ఇప్పుడు ఇలాగే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది మీకు అని రొసరొసం అంటూ వెళ్ళింది సూర్యకాంతం. సూర్యకాంతంకు వాళ్ళ తమ్ముడు కూతురు దివిజ అంటే చాలా ఇష్టం. కానీ ప్రశాంత్కు దివిజ అంటే ఇష్టం ఉండేదే కాదు. ఈ విషయంలోనే తల్లి కొడుక్కి ఎప్పుడు గొడవలే. ప్రశాంత్ నీరజని ప్రేమించాడు. ఇంట్లో అందరూ పెళ్ళికి ఒప్పుకున్నారు, ఒక సూర్యకాంతం తప్ప. నీరజ మెట్టినింటికి వెళ్తుందని నీరజ పిన్నిలిద్దరూ వచ్చారు. చూడు బాబు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అత్తయ్య గారు. నీరజ వెళ్తుంటే సీతమ్మ బాగా ఏడ్చింది. తల్లిదండ్రులు బాధపడుతుంటే సుశీల, సుహాసిని కూడా చాలా బాధపడ్డారు. బాబు ప్రశాంత్, మీ అమ్మగారు నీరజను ఏమీ అనకుండా చూడునాయనా. అలాగే తాతయ్య. చూడమ్మా నీరజ, మీ అత్తగారు ఏమైనా అంటే కూడా సర్దుకుపో, సరేనా? అలాగే పిన్ని అనింది. అందరూ కలిసి వాళ్ళని సాగనంపారు. కాంతం, అబ్బాయి కోడలు వచ్చినట్లున్నారు, చూద్దాం పదా. రాణి వస్తే నన్నేం చేయమంటారు? మాటల్లోనే ప్రశాంత్, నీరజ వచ్చారు. అమ్మా ఉమా, నువ్వైనా హారతి ఇవ్వమ్మా. సరే నాన్న అని హారతి ఇచ్చింది ఉమాదేవి. కుడికాలు ముందు పెట్టి రండి అని నవ్వుతూ చెప్పింది ఉమాదేవి. అత్తమామలకు నమస్కరించబోయింది నీరజ. దీర్ఘ సుమంగిళి భవ అని దీవించాడు రంగారావు. సూర్యకాంతం పక్కకు తప్పుకుంది. అదేంటే అలా తప్పుకున్నావు? నా దీవెనలు ఎందుకులే, మీరు దీవించారుగా అని అంది సూర్యకాంతం. అత్తయ్య గారికి ఇంకా నా మీద కోపం పోలేదు కదండి అని అంది భర్తతో మెల్లగా. మెల్లగా అదే తగ్గుతుంది అని అన్నాడు ప్రశాంత్. నీరజకు అత్తగారింట్లో అంతా కొత్తగా ఉంది. ఆడపడుచు ఉమాదేవి మాత్రం కలుపుగోలుగా మాట్లాడుతుంది. ఇంతలో నీరజాది ఫోన్ మోగింది. గబగబా వెళ్తున్న నీరజాని చూసి, ఎక్కడికి ఆ పరుగు అని అంది సూర్యకాంతం. ఏం లేదత్తయ్య, నా ఫోన్ రింగ్ అవుతుంది అందుకే. అవుతుంది, ఎందుకు అవదు? ఇంట్లో అడుగు పెట్టావో లేదో, మీ వాళ్ళకు అంత కంగారెందుకో. సరే సరే వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు, లేదంటే వాళ్ళ అత్తగారు మాట్లాడనివ్వడం లేదు అని అందరూ నన్నంటారు. భయంతో మెల్లిగా వెళ్ళింది నీరజ. హలో అమ్మమ్మ, బాగున్నారా? తల్లి నువ్వెలా ఉన్నావు? మంచిగా ఊరు చేరారా? మంచిగానే చేరాము అమ్మమ్మ అనంది నీరజ. మరి మీ అత్తగారికి కోపం తగ్గిందా? మా అత్తగారి కోపం ఎంతసేపు, మనిషి కటువుగా ఉన్నా మనసు వెన్నలాంటిదమ్మమ్మ. నువ్వేమీ బెంగ పెట్టుకోకు, సరేనా? తాతయ్య ఎలా ఉన్నాడు? మీ తాతయ్య నీ గురించే కొంచెం దిగులుగా ఉన్నాడు. అవునా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ఏ దిగులు పెట్టుకోకుండా హాయిగా ఉండండి. అలాగే తల్లి, నువ్వు జాగ్రత్త. సరే అమ్మమ్మ, ఇంక ఉంటాను అని అంది నీరజ. నీరజ, అమ్మా నీరజ అని మామగారి పిలుపు. వస్తున్నాను మావయ్య అంటూ గబగబా వస్తుంది నీరజ. ఏంటి మావయ్య? అమ్మా, మీ అత్తయ్య గురించి నువ్వేమీ దిగులు పడకు. అది పైకి అలా ఉంది, కానీ నువ్వంటే దానికి ఇష్టమే అని అన్నాడు రంగారావు కోడలతో. నేనేమీ అనుకోవడం లేదు మావయ్య, అత్తయ్య చాలా మంచిది, నాకు తెలుసు అని అంది నీరజ.
సరే తల్లి, నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసమ్మా. ఏమిటో మామ కోడలు ముచ్చట్లు తెగ మాట్లాడుకుంటున్నారు అంటూ రుసరుసమని వచ్చి కూర్చుంది సూర్యకాంతం. ఏమీ లేదే, నీ గురించే కోడలికి చెప్తున్నా. ఏమీ చెప్పారేంటి? అమ్మా మీ అత్తయ్య గయ్యాళి గంప, నువ్వు జాగ్రత్త అని చెప్పుంటారు. ఎందుకే కాంతం అలా మాట్లాడతావు? నీ గురించి అలా ఎందుకు చెప్తాను? ఏమో, ఎందుకంటే నేనేం చెప్తాను అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది సూర్యకాంతం. ఇంతలో ప్రశాంత్ అక్కడికి వచ్చి, నీరజ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ రెడీ చేసావా? చేశాను రండి. మావయ్య, అత్తయ్య మీరు రండి, టిఫిన్ చేద్దురు అని అంది నీరజ. సరే పదండి అని అన్నాడు ప్రశాంత్. అందరూ కలిసి టిఫిన్ చేశారు. ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నీరజ కాసేపు రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్ళబోయింది. ఇంతలో సూర్యకాంతం, అమ్మ ఈ కాళ్ళు లాగేస్తున్నాయి అని అంది కాళ్ళు ఒత్తుకుంటూ. ఏమైంది అత్తయ్య అని దగ్గరకు వచ్చి అడిగింది నీరజ. ఏమీ లేదమ్మా, నీకు చెప్తే ఏం చేస్తావు? నాకు కాళ్ళ నొప్పులు. అవునా, నేను కాళ్ళు వత్తనా అత్తయ్య అని కాళ్ళ దగ్గర వచ్చి నిలబడింది నీరజ. వద్దులే, నా కాళ్ళు నేనే ఒత్తుకుంటాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వంట పని మాత్రమే ఉంది, తర్వాత చేస్తానులే. ముందు మీ కాళ్ళు ఇలా పెట్టండి అత్తయ్య. సరేనమ్మా, మెల్లగా ఒత్తు అంటూ 2 కాళ్ళని చాపింది సూర్యకాంతం. అలాగే అత్తయ్య అని జండు బామ్ తెచ్చి కాళ్ళకు రాసి నిదానంగా రుద్దుతూ ఉంది నీరజ. అమ్మ అమ్మ అంటూ మెల్లిగానే, తల్లి ఇలాగైతే నా కాళ్ళు విరుగుతాయి. ఏమీ కాదు, మీరు ఆగండి అత్తయ్య, నేను మెల్లగానే రుద్దుతాను అని నిదానంగా కాళ్ళకు జండు బామ్ రాసింది నీరజ. సూర్యకాంతం అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. నీరజకు కూడా కాస్త నలతగానే ఉంది. రెస్ట్ తీసుకొని తర్వాత వంట చేద్దామని టైం చూసింది. 12 దాటింది. ఇక వంట చేయాలి అని వంటింట్లోకి వెళ్ళింది నీరజ. పని మనిషి రాజీ వచ్చి, అమ్మా నేను నీకేమైనా సాయం చేయాలా అని అడిగింది. వద్దులే, నువ్వు వెళ్ళి ఆ బట్టలు ఇంకా అంట్ల పని చూడు. ఎంతసేపు, నేను త్వరగానే వంట చేసేస్తాను అని అంది నవ్వుతూ నీరజ. సరేనమ్మా అని వెళ్ళింది రాజీ. 1 గంటలో వంటంతా చేసేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది నీరజ. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్లోకి వెళ్ళింది నీరజ. మంచంపై పడుకుని ఉంది, కానీ ధ్యాసంతా అమ్మమ్మ తాతయ్యలపైనే ఉంది నీరజకు. సీత, సీత అని భార్యని పిలుస్తూ ఉన్నాడు జానకిరామయ్య. సీతమ్మ పలకలేదు. సీత లేనట్లుంది. సీత వచ్చాక మాట్లాడతాను అని వరండాలో మంచం పైన నడుము వాల్చాడు జానకిరామయ్య. గుడికి వెళ్ళిన సీతమ్మ రానే వచ్చింది. ఏమయ్యా పడుకున్నావా? ఏమయ్యా అని పిలిచింది సీతమ్మ. జానకిరామయ్య నిద్రపోతున్నాడు. సీతమ్మ ఎప్పుడు లేస్తాడోనని ఎదురు చూస్తూ ఉంది. 20 నిమిషాల తర్వాత జానకిరామయ్య నిద్ర లేచాడు. సీత, ఎక్కడికి వెళ్ళావు? గుడికండి. అవునా, నీకోసం ఇల్లంతా వెతికాను. మీకు చెప్దామని అనుకున్నా, కానీ మీరు కనిపించలేదు. అది సరే, ఈరోజు గుడికెందుకు వెళ్ళావు? ఏమీ లేదు, మన నీరజ నాకు రాత్రి కల్లోకి వచ్చింది. అందుకని నేను పొద్దున్నే గుడికి వెళ్ళి మన మనవరాలు క్షేమంగా ఉండాలి అని కోరుకున్నాను. అవును సీత, నీరజ వెళ్ళి 3 నెలలైందా? కాదు, మీరు మర్చారు. 3 నెలల 10 రోజులు. వీళ్ళిద్దరి మాటలు విన్నా సత్తి, అమ్మగారు, అయ్యగారు మీరిద్దరూ మరిచారు. అమ్మాయి గారు వెళ్ళి 2 నెలలు అవుతుంది అని అన్నాడు సత్తి. అవునా, నాకేమో ఎన్నో రోజులైనట్లుంది అని అన్నాడు జానకిరామయ్య. నాకు అంతే, మన నీరజకు కూడా అలాగే ఉంటుంది అని అంది సీతమ్మ. సరే అయితే ఓ పని చేద్దాం, 2 రోజుల తర్వాత ఇద్దరం వెళ్ళి నీరజను దసరా పండక్కి తీసుకుని వద్దాం, సరేనా అని అన్నాడు జానకిరామయ్య. సరే మీ ఇష్టం అని ఇంట్లోకి వెళ్ళింది సీతమ్మ. ఆఫీస్ నుంచి వచ్చాడు ప్రశాంత్. నీరజ, నీరజ అని పిలిచాడు. రూమ్లోకి వెళ్ళి చూశాడు. నీరజ మంచి నిద్రలో ఉంది. ప్రశాంత్కు లేపాలి అని అనిపించలేదు. ఏం చేయాలి అని, సరే ముందు స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత చూద్దాం అని స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్. స్నానం చేసి వచ్చి నీరజను నిద్ర లేపాడు. అయినా సరే లేవలేదు. ప్రశాంత్ కంగారు పడ్డాడు. వెంటనే నీరజ నుదుటిపై చేయి వేసి చూశాడు. ఒళ్ళు కాలిపోతుంది. అమ్మో జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది అని వాళ్ళ అమ్మను గట్టిగా పిలిచాడు.
అబ్బబ్బా! ఏంటి అంత పెద్దగా అరిచావు? ఏమైంది? అని అడిగింది సూర్యకాంతం కొడుకుని. అమ్మా, అది నీరజకు చాలా జ్వరం వచ్చింది చూడు. ఆ, ఇందాక బాగానే ఉంది. ఇప్పుడు జ్వరం రావడం ఏంటి? అని నీరజ చెయ్యి పట్టుకొని చూసింది. అవును, నిజమే. ఇంత జ్వరం వచ్చింది అని మనసులోనే అనుకుంది సూర్యకాంతం. ఏమైంది? అందరూ గదిలోకి వెళ్ళారు అని అడిగాడు రంగారావు. ఏమీ లేదండి, కోడలికి కాస్త జ్వరంగా ఉంది. అవునా? అరే, ఇప్పుడెలా అని కంగారు పడ్డాడు రంగారావు. నాయనా ప్రశాంత్, నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకునిరా అని అన్నాడు కొడుకుతో రంగారావు. నీరజకు అంతా వినిపిస్తూ ఉంది, కానీ కళ్ళు తెరుద్దాం అంటేనే తెరవలేకపోతూ ఉంది. ప్రశాంత్ వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకుని వచ్చాడు. డాక్టర్, మా కోడలికి చాలా జ్వరంగా ఉంది చూడండి అని అన్నాడు రంగారావు. అలాగే అని అంది డాక్టర్ పూజ. మీరేమీ కంగారు పడకండి, నీరజకు నీరసం ఎక్కువగా ఉంది. సరిగా తినకపోవడం వల్ల జ్వరం వచ్చింది. నేను ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిస్తాను, అవి వాడితే తగ్గిపోతుంది అని అంది డాక్టర్ పూజ. పూజ రంగారావు దగ్గర చదువుకున్న అమ్మాయి. వీళ్ళంటే పూజకు చాలా అభిమానం. పూజను హాస్పిటల్ దగ్గర దింపి ప్రశాంత్ మందులు అన్నీ తీసుకొని వచ్చాడు. భార్య అంటే ప్రశాంత్కు చాలా ప్రేమ. కొంచెం బ్రెడ్ తినిపించి మందులు వేశాడు. నీరజ, నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు దుప్పటి కప్పుతూ ప్రశాంత్. డైనింగ్ టేబుల్ దగ్గర ప్రశాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంది వాళ్ళమ్మ సూర్యకాంతం. సరే, మీరు వెళ్ళి భోజనం చేయండి అని అంది నీరజ. సరే అలాగే అంటూ వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్, అమ్మాయి కొంచెం దిగులు పడ్డట్టుంది, ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళిరండి. అలాగే నాన్నగారు. సరిపోయింది, వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళమంటారా? అలా అంటే ఎలాగే? కొత్త వాతావరణం, అలవాటు పడాలి. నువ్వేమి మాట్లాడుకు అని అన్నాడు రంగారావు. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి అని వెళ్ళింది సూర్యకాంతం. మీ అమ్మ అలాగే అంటుంది, కానీ రేపు అమ్మాయిని తీసుకుని ఊరికి వెళ్ళు, సరేనా? అలాగే నాన్నగారు అని అన్నాడు ప్రశాంత్. భోజనం ముగించుకొని భార్య దగ్గరకు వెళ్ళాడు. గదిలో నీరజ కనిపించలేదు. ప్రశాంత్కు కంగారు ఎక్కువ. నీరజ, నీరజ అని పిలిచాడు ప్రశాంత్. బాబుగారు, అమ్మాయి గారు పెరట్లో ఉంది అని చెప్పింది రాజీ. అక్కడ ఉందా అని ప్రశాంత్ వెళ్ళి నీరజను చూసి, ఏం చేస్తున్నావు అని అన్నాడు ప్రశాంత్. ఏమీ లేదండి, నాకు ఈ పెరటి తోటలో కూరగాయలు కోయాలని చూస్తున్నా. ఏమిటి, నువ్వు కూరగాయలు కోస్తావా? నీకు నేనేమని చెప్పాను? ఏమీ పని చేయకు, బాగా రెస్ట్ తీసుకో అని. అంటే నా మాట వినకుండా నువ్వు చేస్తుందేమిటి అని చిరుకోపం ప్రదర్శించాడు. అది కాదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంది నీరజ. సరే అయితే నేను కూడా కూరగాయలు కోస్తాను అని ఇద్దరూ కలిసి కూరగాయలు కోశారు. అక్క, అక్క అని సూర్యకాంతం తమ్ముడు రమణమూర్తి పిలిచాడు. అతని భార్య శాంతమ్మ, కూతురు దివిజతో కలిసి రాత్రికి వచ్చారు. తమ్ముడు, ఒరే రమణ, ఎలా ఉన్నావు అంటూ పలకరించింది సూర్యకాంతం. ఎలా ఉంటాను, ఏమీ బాగాలేను. నా కూతురి జీవితం బాగుపడితే అప్పుడు బాగా ఉంటాను అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రమణమూర్తి. ఊరుకోరా తమ్ముడు, ఏం చేస్తాం, మన కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలి అని అంది సూర్యకాంతం. మీరు మరీను ఇంకా అదే పట్టుకుని కూర్చుంటే ఎలా? ఇక వదిలేయండి, అన్నయ్య గారు వింటే తిడతారు అని అంది శాంతమ్మ. అరే రమణమూర్తి, చెల్లెమ్మ ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బావగారు, అక్కయ్యతో మాట్లాడుతున్నాను, ఇంతలో మీరొచ్చారు. అన్నయ్య గారు బాగున్నారా అని అంది శాంతమ్మ. బాగున్నాను చెల్లెమ్మ. ఇంతకు నా మేనకోడలు రాలేదా? మావయ్య, నేను వచ్చాను అని అంది దివిజ. దివిజ కొంచెం అమాయకంగా ఉంటుంది. చిన్నప్పుడు తలకి దెబ్బ తగలడం వల్ల అలా అయింది. అందుకే ప్రశాంత్ దివిజన్ చిన్నపిల్లలాగా చూస్తాడు. సూర్యకాంతం అలా కాదు, పెళ్ళైతే అదే బాగవుతుంది అని అనుకొని ప్రశాంత్ని చేసుకోమని అడిగేది. సరే సరే, అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దాం అని అన్నాడు రంగారావు. అది సరే బావా, ప్రశాంత్ వాళ్ళ ఆవిడ ఎక్కడా కనిపించరు అని అటు ఇటు చూసి అడిగాడు రమణమూర్తి. మీరు పదండి, నేను వాళ్ళని పిలుస్తాను అని అన్నాడు రంగారావు. అలాగే బావగారు. అందరూ భోజనానికి కూర్చున్నారు.
నీరజ వడ్డించడానికి వచ్చి వీళ్ళని చూసి నవ్వుతూ పలకరించింది. బాబాయ్, పిన్ని బాగున్నారా అని అంది నీరజ. బాగున్నాం, మీరు బాగున్నారా తల్లి అని ఎంతో ఆప్యాయతతో అడిగింది శాంతమ్మ. నీరజ బాగున్నాం అని అంది. అల్లుడు గారు లేరా? మేము వచ్చిన దగ్గర నుంచి కనపడమే లేదు అని అన్నాడు రమణమూర్తి. ఉన్నాడు బాబాయ్, ఫ్రెష్ అవుతున్నాడు, మీరు భోజనం చేయండి. ఇంతలో మాటల్లోనే వచ్చాడు ప్రశాంత్. మావయ్య, అత్తయ్య బాగున్నారా? బాగున్నాం బాబు, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సరే అని లోపల కోపం పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపించాడు రమణమూర్తి. అందరూ కలిసి భోజనాలు ముగించి వెళ్ళారు. అన్నీ సర్ది వెళ్తున్న నీరజను, అమ్మ మీరు భోజనం చేయనేలేదు అని అడిగింది రాజీ. నాకు ఈ పూట ఆకలిగా లేదు, సాయంత్రం పళ్ళు ఎక్కువగా తిన్నాను, అందుకే అన్నం తినాలనే అనిపించలేదు అని నవ్వుతూ చెప్పింది నీరజ. రాజీకి నీరజ అంటే చాలా అభిమానం. సరే అమ్మా అని వెళ్ళింది రాజీ. సీతమ్మ ఊరు వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటూ ఉంది. సీతమ్మకు అన్నీ అందిస్తూ ఉంది సుబ్బులు. అమ్మగారు, మీరు తొందరగా రండి, మీరు లేకుండా ఉంటే నాకేమీ తోచదు అని దిగులుగా అంది సుబ్బులు. సరేలేవే, మేము అమ్మాయిని తీసుకొని రేపు ఉదయం కల్లా ఇక్కడుంటాం. అయితే సరే అని నవ్వింది సుబ్బులు. సీత, సీత రెడీ అయ్యావా అని అడిగాడు జానకిరామయ్య. అయ్యాను, మీదే ఆలస్యం అని అంది చీర సర్దుకుంటూ సీతమ్మ. అరే సతీ, ఈ బ్యాగులన్నీ తీసుకొని కారులో పెట్టు అని అన్నాడు జానకిరామయ్య. సీత, సీత అని మళ్ళీ భార్యని పిలిచాడు. జానకిరామయ్య. సీతమ్మ పలకనే లేదు. అయ్యగారు, అమ్మగారు ఎప్పుడో కారులో కూర్చొనుంది అని అంది సుబ్బులు. అవునా, సరే అయితే ఇదిగో సుబ్బులు, మేము రేపు వచ్చేస్తాం, ఇల్లు జాగ్రత్త అని అన్నాడు జానకిరామయ్య. అలాగే అయ్యగారు, మీరు వెళ్ళిరండి, మేము జాగ్రత్తగానే ఉంటాము అని అంది సుబ్బులు. సాయంత్రానికల్లా ఊరు చేరారు. అమ్మమ్మ తాతయ్యలను చూసి చాలా సంతోషించింది నీరజ. ఆ ఇంట్లో అందరూ బాగానే ఉంటారు. సూర్యకాంతం వాళ్ళ తమ్ముడు రమణమూర్తికి మాత్రమే వీళ్ళంటే కోపం. మనవరాల్ని చూసేసరికి కడుపు నిండిపోయింది సీతమ్మ జానకిరామయ్యలకు. అమ్మ నీరజ, ప్రశాంత్ ఇంకా రాలేదా అని అడిగాడు జానకిరామయ్య. వచ్చేస్తాడు తాతయ్య, ఈ పాటికే రావాలి అనుకుంటూ ఉండగానే ప్రశాంత్ వచ్చాడు. తాతయ్య, నానమ్మ ఎప్పుడొచ్చారు? ఇప్పుడే, నీ గురించి అడుగుతూ ఉన్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. బాగున్నావా బాబు? నేను చాలా బాగున్నాను. మీ మనవరాలు ఉండగా నాకేం దిగులు లేదు, నేనెంతో సంతోషంగా ఉన్నాను నానమ్మా అని అన్నాడు ప్రశాంత్. అన్నట్టు మీ నాన్నగారు లేరా బాబు అని అడిగేలోపే రంగారావు, సూర్యకాంతం, రమణమూర్తి, శాంతమ్మ, దివిజ అందరూ గుడికి వెళ్ళి వస్తూ ఉన్నారు. బాబాయ్ గారు, పిన్ని గారు ఇప్పుడైనా రావడం అని అన్నాడు రంగారావు. అవును, ఇప్పుడే వచ్చాం, మీరే కనపడలేదు, అందుకే అడుగుతున్నాను, ఇంతలో మీరే వచ్చారు అని నవ్వాడు జానకిరామయ్య. అమ్మ నీరజ, మీ తాతయ్య అమ్మమ్మల్ని అలా బయటే ఉంచే మాట్లాడతావా? లోపలికి తీసుకుని వెళ్ళమ్మా అని అన్నాడు రంగారావు. అలాగే మావయ్య అని అంది నీరజ. అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. సూర్యకాంతం కొంచెం ఎడమొహం పెడమొహంగానే ఉంది. రాత్రికి అందరూ కలిసి భోజనాలు చేసి వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో దివిజ వచ్చి బావా బావా అని అంది కంగారుగా. ఏమిటి, ఏం జరిగింది అని అడుగుతాడు ప్రశాంత్. ఏం లేదు, అక్క ఇందాక వాంతి చేసుకుంది అని అంది. వాంతి అయింది అనేసరికి కంగారుగా వెళ్ళిపోయాడు ప్రశాంత్. నీరజ అని భార్యని పిలిచాడు. నీరజ కొంగుతో మూతి తుడుచుకుంటూ దగ్గరకు వచ్చి నవ్వుతూ, మీకొక మంచి శుభవార్త చెప్పాలి. అది కాదు, నువ్వు ఇప్పుడు వాంతి చేసుకున్నావా అని అడిగాడు. అవును అని తల ఊపింది. ఏమైంది, పద హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు ప్రశాంత్. మీరు ఆగండి, నేను చెప్పేది వింటారా? మీరు మీరు అబ్బా నాకు సిగ్గు అని 2 చేతులతో మొహం దాచుకుంది. ఎహే, నాకు చిరాకు తెప్పించుకు. సరే సరే అని మెల్లగా వచ్చి భర్తతో మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది నీరజ. ఏంటి, నేను తండ్రి కాబోతున్నానా అని అన్నాడు ప్రశాంత్. అవును. ఇక ప్రశాంత్ ఎగిరి గంతులు వేస్తూ ముందుకు వెళ్ళి అమాంతంగా భార్యను ఎత్తుకున్నాడు.
బాబు ప్రశాంత్ అని పిలిచాడు రంగారావు. వస్తున్నా నాన్నగారు, నువ్వు కూడా రా, వెళ్దాం అని భార్యని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ప్రశాంత్, ఏమైంది అలా లాక్కొని వస్తున్నావు అని అడిగాడు రంగారావు. మరి మీరు తాత కాబోతున్నారు నాన్నగారు. ఏమిటి, నేను తాతనవుతున్నానా? ఏమిటి, మేము ముత్తాత ముత్తవ్వలం కాబోతున్నామా అని తెగ మురిసిపోయారు జానకిరామయ్య సీతమ్మ వాళ్ళు. అలాగే రంగారావు ప్రశాంత్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నీరజ, ఇక నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, సరేనా అని అన్నాడు ప్రశాంత్. అది కాదండి, నేను ఇప్పటి నుంచే ఇలా కూర్చొని ఉంటే ఇంకా లావు అవుతాను. చిన్న చిన్న పనులు చేస్తేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది సరే, ఇందాకటి నుంచి నువ్వు నిలబడే ఉన్నావు, ఇలా వచ్చి కూర్చో అని భార్యను కూర్చోబెట్టి నీళ్లు తేవటానికి కిచెన్లోకి వెళ్ళాడు ప్రశాంత్. ఏమయ్యా, మనం నీరజాను ఊరికి తీసుకెళ్ళొచ్చో లేదో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని అంది సీతమ్మ భర్తతో. అలాగా, అయితే ఇక్కడే ఇంకొక 2 రోజులు ఉండి వెళ్దాం అని అన్నాడు జానకిరామయ్య. అలాగే, నేను కూడా అదే అనుకుంటున్నాను అని అంది సీతమ్మ. ఇదంతా చూస్తున్న రమణమూర్తికి మింగుడు పడలేదు. ఎలాగైనా సరే ప్రశాంత్ నీరజాలను విడగొట్టి తన కూతుర్ని ప్రశాంత్కి ఇచ్చి పెళ్లి చేయాలనే ఇక్కడికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఇది గమనించిన శాంతమ్మ భర్త దగ్గరకు వచ్చి, ఏమిటి ఇలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు అని అంది. నువ్వు మాట్లాడకు అని గట్టిగా అన్నాడు రమణమూర్తి. సరే, మీ ఇష్టం, నేనేమీ మాట్లాడను. ప్రశాంత్ తండ్రి కాబోతున్నందుకు ఊహాలోకంలో తేలిపోతున్నాడు. నీరజ నీళ్ళ బాటిల్ తీసుకుని వస్తుంటే గడప తగిలి కింద పడింది. అమ్మా అని అంది నీరజ. నీరజ అరుపు విని కంగారుగా నీరజ అని పరుగున వచ్చి భార్యని పైకి లేపి మంచం దగ్గరకు తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. నీరజ, నీకేమీ కాలేదు కదా అని అడిగాడు ప్రశాంత్. ఏమీ కాలేదు, మీరుండగా నాకేమీ కాదు, మీరు కంగారు పడకండి. అమ్మో, మన పాపకి ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. ఏమిటి, మన పాప? మన పాపే, నాకు ఆడపిల్లే కావాలి. నాకు మాత్రం బాబే కావాలి అని ఇద్దరు వాదులాడుతున్నారు. అది కాదు నీరజ, తొలి కాన్పులో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవిలా మన ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అని అన్నాడు ప్రశాంత్. అవును నిజమే, కానీ నాకు మాత్రం బాబే కావాలి. ఎందుకంటే అన్నయ్య అని చెల్లెలు పిలుచుకుంటే ఎంత బాగుంటుందో అని అంది నీరజ. ఏ, తమ్ముడు అని అక్క పిలిస్తే బాగుండదా? మరి మా అక్క నన్ను ఎంతో ప్రేమగా పిలుస్తుంది. మా అక్క అంటే నాకు ఎంతో ఇష్టం, నీకు తెలుసుగా. సరే సరే, మీరు అనుకున్నట్టే కానీ అని అంది నీరజ. ఇప్పుడు నువ్వు నాకు చాలా నచ్చావులే నచ్చావులే అని పాడుకుంటూ భార్య బుగ్గ గిల్లాడు. అబ్బా ఊరుకోండి అని అంది చేయితో బుగ్గ మీద రాసుకుంటూ. నీరజ, సారీ, అయితే బుగ్గ మీద పెట్టనా? ఇక నన్ను వదిలేయి, ఇంకొక మాట ఇది విని పడుకో, సరేనా? సరే చెప్పు, వింటాను అని అంది నీరజ. ఏం లేదు, మనకు పాప పుడితే ఖుషి అని, బాబు పుడితే సంతోష్ అని పేర్లు పెడదాం అని అన్నాడు ప్రశాంత్. అవునా, ఎందుకు ఆ పేర్లు పెట్టాలి? ఎందుకంటే మనం ఎప్పటికీ ఖుషీగా సంతోషంగా ఉండాలని నాకు ఆ పేర్లు గుర్తుకొచ్చాయి అని అన్నాడు ప్రశాంత్. సరే, అలాగే మీ ఇష్టం. ఇక నేను నిద్రపోవచ్చా, లేదంటే ఇలా కూర్చోనా? ప్రశాంత్ చాలా మంచివాడు, ఎవరిని బాధ పెట్టాడు. ఇక భార్య అంటే ఇక ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అని భార్య దగ్గరే ఎక్కువ సమయం గడిపేవాడు ప్రశాంత్. పొద్దున్నే లేచి సీతమ్మ జానకిరామయ్య బయట వాకింగ్ చేస్తూ మనవరాలి గురించే ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమండి, ఇప్పుడు మన నీరజకు 2వ నెల కదా, 3వ నెలలో వచ్చి అని అంది సీతమ్మ. అలాగే కానివ్వు అని అన్నాడు జానకిరామయ్య. మరి నీరజకి ఈ మాట చెప్దాం పదా అని ఇద్దరు నీరజ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ప్రశాంత్ వచ్చి, తాతయ్య మీరు ఇక్కడున్నారా? మీకోసం నాన్నగారు వెతుకుతున్నారు అని అన్నాడు ప్రశాంత్. సరే వెళ్తాం అని లేవబోయారు. ఆగండి తాతయ్య, నాతో ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు అని అంది నీరజ. ఏం లేదు తల్లి, నువ్వు కూడా రా,
ఒకేసారి అందరికీ చెప్తాం అని అన్నాడు జానకిరామయ్య. ఇప్పుడు టైం 8 గంటలు. ఇక టిఫిన్ చేసి మాట్లాడుకుందాం అని అన్నాడు ప్రశాంత్. అలాగే అంటూ అందరూ వెళ్ళారు. రాజీ, రాజీ అని పిలిచాడు రంగారావు. ఆ అయ్యగారు అని వచ్చింది రాజీ. ఇవాల్టి నుంచి నువ్వే వంట చేయాలి సరేనా అని అన్నాడు రంగారావు. అలాగే అయ్యగారు అని అంది రాజీ. ఇప్పుడు నేనే టిఫిన్ చేశాను అని అంది రాజీ. అవునా, సరే, నీకు ముందు చూపు బాగానే ఉంది అని అన్నాడు నవ్వుతూ రంగారావు. అది కాదు అయ్యగారు, నిన్ననే ప్రశాంత్ బాబు నాకు చెప్పాడు అని అంది రాజీ. అబ్బో, మా వాడు మరీ స్పీడు అని అన్నాడు రంగారావు. అందరూ కలిసి టిఫిన్ చేశారు. టిఫిన్ చాలా బాగుంది అని అన్నాడు ప్రశాంత్. అందరూ మెచ్చుకుంటుంటే రాజీ మొహం వెలిగిపోయింది. ఏమండి చెప్పండి అని మెల్లగా అంది సీతమ్మ. సరే నువ్వు ఆగు అని అన్నాడు జానకిరామయ్య. ఏమిటి బాబాయ్, పిన్ని ఏదో అంటూ ఉంది. అది మేము వచ్చింది నీరజాను దసరా పండుగకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నాం, కానీ ఇంతలో ఈ శుభవార్త తెలిసింది, అందుకని ఇప్పుడు వద్దు అనుకుంటున్నాం. ఆ విషయమే మీతో చెప్పమని మీ పిన్ని అంటుంది అని అన్నాడు జానకిరామయ్య. అవును బాబు, ఇప్పుడు నీరజాకు 2వ నెల, అందుకే ఇంకొక నెల ఆగి వద్దాం అని నేను మీ బాబాయ్తో అన్నాను అని అంది సీతమ్మ. అలాగా, అయితే ఇక్కడే ఈ నెల రోజులు ఉండి ఆ తర్వాత తీసుకెళ్ళండి అన్నాడు రంగారావు. ఈ మాట వినగానే సూర్యకాంతం మొహం మాడిపోయిన దెబ్బరొట్టిలా అయిపోయింది. పక్కనే ఉన్న రమణమూర్తి వాళ్ళ అక్క వంక ఇక ఇంతే సంగతి అన్నట్టు చూశాడు. ఆ వద్దులే బాబు, మళ్ళీ వస్తాం అంది సీతమ్మ. సరే మీ ఇష్టం పిన్ని అని అన్నాడు రంగారావు. రూమ్లో ఫోన్ పోతుంది. రాజీ, ఆ ఫోన్ ఇలా తీసుకొని రా అని అన్నాడు ప్రశాంత్. ఆ ఫోన్ నాదే, నేను వెళ్ళి మాట్లాడతాను అని అంది నీరజ. సరే మెల్లగా వెళ్ళు అని అన్నాడు ప్రశాంత్. నీరజ ఫోన్ తీసుకొని హలో హలో అనింది. సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల వినపడలేదు. బయటికి వచ్చి హలో హలో అని అంది నీరజ. అయినా వినిపించలేదు. ప్రశాంత్ ఆ నెంబర్ని చూసి తన ఫోన్లో నుంచి చేశాడు. హలో బాబు, నేను మీ అత్తయ్య సుశీలను మాట్లాడుతున్నాను. ఆ అత్తయ్య బాగున్నారా అని అన్నాడు ప్రశాంత్. మేము బాగానే ఉన్నాం బాబు, నీరజ ఎలా ఉంది అని అడిగింది సుశీల. బాగానే ఉంది, ఇక్కడే ఉంది, మాట్లాడండి అని అన్నాడు ప్రశాంత్. పిన్ని ఎలా ఉన్నారు, బాబాయ్ ఎలా ఉన్నారు అని గుక్క తిప్పుకోకుండా అడిగింది. అందరం బాగానే ఉన్నాం, అమ్మమ్మ తాతయ్య అక్కడే ఉన్నారట కదా. అవును పిన్ని, నిన్ననే వచ్చారు. అవునా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది సుశీల. వెంటనే ఫోన్ తీసుకొని అత్తయ్య మీరు అమ్మమ్మ కాబోతున్నారు అని గడగడా చెప్పేశాడు ప్రశాంత్. ఏమిటి, నేను అమ్మమ్మను కాబోతున్నానా అని, ఏది నా బంగారు తల్లికి ఇయ్యి అని అంది సుశీల. సుశీలకు నీరజ అంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే సుశీలకు ఒక్కడే కొడుకు, ఆడపిల్లలు లేరు. నీరజను తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేది. పిన్ని ఎలా ఉన్నారు, మీ అందరం బాగానే ఉన్నాం, మా సంగతి సరే కానీ నీ గురించి చెప్పు. నా గురించా? ఏం లేదు పిన్ని, అల్లుడు గారు అంతా చెప్పారు. నేను అమ్మమ్మను కాబోతున్నాను అని అన్నాడు, నిజమా? అవును పిన్ని, నిజమే అని అంది నీరజ. చాలా సంతోషం తల్లి, నేను త్వరలోనే నిన్ను చూడ్డానికి వస్తాను సరేనా? సరే పిన్ని. ఆ పిన్ని ఒక్క నిమిషం అన్నట్టు చిన్న పిన్ని ఎలా ఉంది అని అడిగింది నీరజ. బాగానే ఉంది, నేను ఫోన్ చేసి చెప్తానులే అని అంది సుశీల. అలాగే పిన్ని అంటూ ఫోన్ పెట్టేసింది నీరజ. ఇక పద ఇంట్లోకి అని భార్యను తీసుకుని వచ్చాడు ప్రశాంత్. నీరజ ఎవరమ్మా ఫోన్లో? పెద్ద పిన్ని అమ్మమ్మ. అవునా, అరే నేను మాట్లాడి ఉంటాను కదా. సరే తర్వాత మాట్లాడతాను. అలాగే అమ్మమ్మ అని వెళ్ళింది నీరజ. ఏమండి మనం ఇంకా బయలుదేరదామా? ఆగు, సాయంత్రం వెళ్దాం. అది కాదు, ఉదయం సుబ్బులు ఫోన్ చేసింది. ఎందుకు, ఏమిటంట? ఏమోనండి, అమ్మగారు మీరు తొందరగా రండి అని అంది. అవునా, సరే అయితే అని ఇద్దరు మనవరాల దగ్గరకు వెళ్ళి చెప్పారు ఊరు వెళ్తున్నాం అని. అప్పుడేనా? ఎందుకు, ఈరోజు ఉండండి రేపు వెళ్దురు కానీ. అది కాదమ్మా, ఎందుకో సుబ్బులు ఫోన్ చేసింది, దాని కంగారు చూస్తే ఏం జరిగిందో అని అనుమానంగా ఉంది అని అంది సీతమ్మ. ఏమీ లేదు, నేను సుబ్బులకి ఫోన్ చేసి మాట్లాడతాను,
మీరు ఆగండి అని అంది నీరజ. వెంటనే సుబ్బులకు ఫోన్ చేసి అడిగింది నీరజ. సుబ్బులు, ఎందుకు అమ్మమ్మకు తొందరగా రండి అని ఫోన్ చేశావు? ఏమైంది? ఏమీ లేదమ్మా, నేను ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాను, అందుకే పెద్దమ్మ గారికి ఫోన్ చేసి చెప్పానమ్మా. అంతేనా? ఆ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా. ఇక్కడేమో అమ్మమ్మ తెగ కంగారు పడిపోతుంది, ఏం జరిగిందో ఏమో అని. నువ్వు ఊరెళ్ళు, అక్కడ సతీ ఉన్నాడుగా, వాడంతా చూసుకుంటాడు, సరేనా? అమ్మమ్మ తాతయ్య రేపు వస్తారు. అలాగే అమ్మగారు. అమ్మమ్మ తాతయ్య, మీకు ఇంకేమీ టెన్షన్ లేదు, నిదానంగా రేపు వెళ్ళొచ్చు అని అంది నీరజ. నీరజ, నీరజ ఎక్కడున్నావు? ఇక్కడే రూమ్లోనే ఉన్నాను అని అంది నీరజ. ఎదురుగా ప్రశాంత్ గ్లాసులో ఆరెంజ్ జ్యూస్ పట్టుకొని వస్తున్నాడు. నానమ్మ, తాతయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఆగండి, మీకు కూడా జ్యూస్ తీసుకుని వస్తాను అని వెళ్ళబోయాడు ప్రశాంత్. వద్దు బాబు, ఇంకొద్ది టైం అయితే భోజనమే చేస్తాము అని ఇద్దరు వెళ్ళిపోయారు. నీరజ, ఈ జ్యూస్ తాగు. అబ్బా వద్దండి, నేను భోజనం చేస్తాను, ముందు ఈ జ్యూస్ తాగు, తర్వాత భోజనం చేద్దు, సరేనా అని అన్నాడు ప్రశాంత్. మీరు వినరు కదా, ఇటు ఇయ్యండి తాగుతాను అని గడగడా తాగింది నీరజ. ఇంతలో రంగారావు, సూర్యకాంతం బయట నుంచి వచ్చి ప్రశాంత్ని పిలుస్తారు. అమ్మా నాన్నలు పిలుస్తున్నారు ఎందుకో. నీరజ, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. సరేనండి. నాన్న, ఏమిటి పిలిచారు? ఏం లేదు, తాతయ్య వాళ్ళు ఊరెళ్తారట, ఆ ఏర్పాట్లేదో చూడు. ఈరోజే వెళ్తారా? నువ్వు కూడా అడుగు ఏమంటారో. అలాగే నాన్న అని అన్నాడు ప్రశాంత్. సీతమ్మ నీరజకు అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంది. అమ్మమ్మ, మీరేమి దిగులు పడకండి, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాను, నా గురించి ఇక మీరు మర్చిపోండి. అది కాదమ్మా, మీ అమ్మమ్మ ఎప్పుడూ నీ గురించే తలుచుకుంటూ ఉంటుంది అని అన్నాడు జానకిరామయ్య. ఇక వెళ్దాం, మనం ఊరికి వెళ్ళేసరికి రాత్రి అయిపోతుంది. అమ్మ నీరజ, నీ ఆరోగ్యం జాగ్రత్త, ప్రతి నెల చెకప్కి వెళ్ళు అని అంది సీతమ్మ. అలాగే అమ్మమ్మ. తాతయ్య అమ్మమ్మ వెళ్తుంటే నీరజకి దుఃఖం వచ్చేస్తుంది, కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంది నీరజ. జానకిరామయ్య సీతమ్మలని కారులో ఊరికి పంపాడు ప్రశాంత్. రమణమూర్తి వాళ్ళ అక్క సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అక్క, ఇక నా గతి ఇంతేనా అని అన్నాడు. చూడండి, మీరు ఇంకా ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళవే, వెళ్ళు. నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదండి, నేను నిజాయితీగానే ఆలోచిస్తున్నాను. వదిన గారు, మీరు కూడా మీ తమ్ముళ్ళ ఆలోచిస్తే ఎలా? పాపం నీరజ ఎంతో మంచిది, తనకు మాత్రం అన్యాయం జరిగితే నేను ఊరుకోను. అమ్మా, అక్కకేం జరిగింది అని అడిగింది దివిజ. ఏం లేదు, నువ్వు వెళ్ళు అనంది శాంతమ్మ. అవును తమ్ముడు, ఇప్పుడు మనం ఏం చేయలేం అనంది సూర్యకాంతం. అంటే ఏంటక్క, నువ్వు కూడా నీ కోడల వైపే ఉన్నావన్నమాట. మరేం చేయను, ఇప్పుడు ఆ పిల్ల ఒట్టి మనిషి కూడా కాదు, ఆ పిల్లను ఒక్క మాట అంటే వాడు ఊరుకోడు తెలుసా. సరిపోయింది, గోవిందా గోవిందా అని తలపై గుడ్డ వేసుకుని కూర్చున్నాడు రమణమూర్తి. నీరజ, రెడీ అయ్యావా? అయిపోయింది, వచ్చేస్తున్నా అంటూ నీరజ దివిజాను కూడా తీసుకొని వచ్చింది. దివిజ కూడా వస్తుందా అని అన్నాడు ప్రశాంత్. అవునండి, మీరు మమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, మేము చూపించుకొని ఆటోలో వచ్చేస్తాం అని అంది నీరజ. ఏంటి ఆటోలోనా? వద్దు, నేను మిమ్మల్ని దింపి తర్వాతే ఆఫీస్కి వెళ్తాను, పద వెళ్దాం అన్నాడు ప్రశాంత్. నువ్వెందుకే, అక్కా బావ వెళ్తారులే అంది శాంతమ్మ. అలాగే అక్క, మీరు వెళ్ళిరండి అంది దివిజ. సరే అని ఇద్దరు బయలుదేరారు. కారులో వెళ్తున్న ప్రశాంత్ నీరజను తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నిన్ను ఇలాగే చూడాలనుంది. ఇలాగే చూస్తే ముందు వచ్చే వాహనాలు కనపడ్డావు, నేనంతా గమనిస్తూనే ఉంటాను తెలుసా. అవునవును, మీరంతా గమనిస్తూనే ఉంటారులేండి అని అంది నీరజ. ఇంతలో హాస్పిటల్ రానే వచ్చింది. అరే, అప్పుడే వచ్చేసామా, చూడు నీతో కలిసి డ్రైవ్ చేస్తుంటే టైమే తెలియడం లేదు అని నవ్వాడు ప్రశాంత్. చెకప్ కోసం డాక్టర్ ఉన్న రూమ్లోకి వెళ్ళారు. డాక్టర్ పూజ వీళ్ళని చూసి నవ్వుతూ పలకరించింది. రండి కూర్చోండి అని అంది పూజ. నీరజ పక్కనే ఉన్న చైర్ జరుపుకొని కూర్చుంది. చెప్పు నీరజ, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది పూజ. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది అని అంది నీరజ. నీరజ, లోపలికి పద,
చెకప్ చేస్తాను అని అంది పూజ. పూజ నీరజకు చెకప్ చేసింది. ఇద్దరూ వచ్చి చైర్స్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు పూజ, నీరజ హెల్త్ బాగానే ఉంది కదా అని అడిగాడు ప్రశాంత్. చాలా బాగుంది సార్ అని నవ్వుతూ చెప్పింది పూజ. మీ బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. అవునా, నేను బిడ్డ గురించి అడగనే లేదు అని అన్నాడు ప్రశాంత్. అన్నట్టు పాపా బాబా అని అడిగాడు ప్రశాంత్. ఇప్పుడే ఏం చెప్పకూడదు, కొన్నాళ్ళు ఎదురు చూడక తప్పదు అని అంది పూజ. సరే అయితే అని లేవబోయారు. ఆగండి, మంచి మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వేసుకో నీరజ అని అంది పూజ. ఇక మేం మందులు తీసుకుని వెళ్తాం అని అన్నాడు ప్రశాంత్. ఇద్దరూ బయటికి వచ్చారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని పూజ చెప్పిన దగ్గర నుంచి ప్రశాంత్ ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఏమిటో మీలో మీరే నవ్వుకుంటున్నారు అని అంది నీరజ. ఏమి లేదు, పూజ మన బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని అన్నది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే. కారులో కూర్చొని వెళ్తుంటే దారిలో ఒక గుడి కనిపించింది. ఏమండి, మనం గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం అని అంది నీరజ. సరే అని అన్నాడు ప్రశాంత్. ఇద్దరూ కలిసి గుడిలోకి వెళ్ళి నా భార్య నా బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలి అని ప్రశాంత్ కోరుకున్నాడు. ఏమండి, కాసేపు కూర్చొని వెళ్దాం అని అంది నీరజ. సరే అని మెట్ల మీద కూర్చున్నారు. నీరజ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకు, టైంకు భోజనం చేసి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు అని భార్యకు పదే పదే చెప్తూ ఉన్నాడు ప్రశాంత్. సరేనండి, మీరు ఉంటారు కదా, నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకొని నాకు మందులు వేస్తారు అని అంది నీరజ. ఇక వెళ్దాం అని మరొక్కసారి గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. ప్రశాంత్, ఇంత లేట్ అయింది అని అడిగాడు రంగారావు. అవును నాన్న, మధ్యలో గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని వచ్చాం, అందుకే ఈ టైం అయింది అని అన్నాడు ప్రశాంత్. అలాగా, అయితే డాక్టర్ ఏమని చెప్పింది అని అడిగాడు రంగారావు. అంతా బాగానే ఉంది అని చెప్పింది అని అన్నాడు ప్రశాంత్. సరే అమ్మ నీరజ, మందులు టైంకి మర్చిపోకుండా వేసుకోమ్మా అని అన్నాడు రంగారావు. ఇవేనా, ఇంకేమైనా అడగాల మీ కోడల్ని అని అంది సూర్యకాంతం. ఏం లేదులే, మరి అన్ని వివరాలు తెలుసుకునే బాధ్యత మనకు ఉంది అని అన్నాడు రంగారావు. తెలుసుకోండి, నేనేమన్నా వద్దన్నానా అని అంది సూర్యకాంతం. ఏమండి, నాకు కొంచెం నీరసంగా ఉంది అని అంది నీరజ. అవునా, ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను అని అన్నాడు ప్రశాంత్. ఇప్పుడు భోజనం వద్దండి, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంది నీరజ. 2 రోజుల తర్వాత నీరజ అని పిలిచాడు ప్రశాంత్. నీరజ ఏంటండి అని అడిగింది. నేను ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను కదా, మరి బట్టలు ఏవేవి తీసుకుని వెళ్ళాలి అని నిన్ను అడుగుతున్నా అని అన్నాడు ప్రశాంత్. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను త్వరలోనే వస్తాను అని అన్నాడు ప్రశాంత్. మీరు ఒక్కరేనా వెళ్ళేది? ఏమో తెలియదు, వెళ్ళేటప్పుడు చెప్తాను అని అన్నాడు ప్రశాంత్. మరుసటి రోజు ఉదయమే ఫోన్ వచ్చింది. ప్రశాంత్, నువ్వు త్వరగా ఆఫీస్కి వచ్చాయి అని వాళ్ళ బాస్ చెప్పాడు. త్వరగా వెళ్ళాలి నీరజ అని అన్నాడు ప్రశాంత్. తప్పకుండా వెళ్ళాలా అని అంది నీరజ. 1 వారం తర్వాత తప్పకుండా వస్తాను. ప్రశాంత్ అన్నీ సర్దుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరే ముందు ఒకసారి నీరజను చూసి జాగ్రత్తలు చెబుతూ, త్వరగా వస్తాను నీరజ, నుదుటిపై ఒక ముద్దు పెట్టి కడుపుపై ఒక ముద్దు పెట్టి, తల్లి మీ అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి అని కడుపులో ఉన్న బిడ్డకు చెప్తూ ఉన్నాడు ప్రశాంత్. మీ ఆరోగ్యం జాగ్రత్త, ప్రతిరోజు నాకు ఫోన్ చేయాలి అని అంది నీరజ. ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్నలకు నమస్కారం చేసుకున్నాడు. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయ్ అని అన్నాడు రంగారావు. సూర్యకాంతం కూడా కొడుకుకు జాగ్రత్తలు చెప్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంది. ప్రశాంత్ అందరికీ చెప్పి వెళ్ళాడు. ప్రశాంత్ వెళ్ళిన 2 రోజులు మాత్రమే ఫోన్ చేశాడు. 3వ రోజు ఫోన్ చేయలేదు. దాంతో నీరజ కంగారు పడిపోయింది. సాయంత్రం టీవీలో న్యూస్, కారు బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది అని, అయితే కారులో ఒకరి మృతదేహం ఇరుక్కుపోయిందని చెప్పారు. కారు నెంబర్ కూడా న్యూస్లో చెప్పారు. ఇంట్లో న్యూస్ చూస్తున్న రంగారావు ఒక్కసారిగా ప్రశాంత్ అని గట్టిగా అరిచారు. రంగారావు గారు అరిచిన అరుపుకి సౌండ్ విని నీరజ కిందకు వచ్చింది. టీవీలో న్యూస్ అలాగే వస్తూ ఉంది.
ఆ న్యూస్ చూసిన నీరజ, సూర్యకాంతం, రమణమూర్తి, శాంతమ్మ, దివిజ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయారు. ఇక నీరజ చూస్తూ చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద నీళ్లు చిలకరించింది శాంతమ్మ. నీరజ కళ్ళు తెరిచి చూసింది. ఏమండి, మీకేం కాదు, మీకేం కాదు అని బిగ్గరగా ఏడుస్తూ ఉంది నీరజ. మరుసటి రోజు పోలీసులు శవాన్ని చూసి ఎవరు అని కారు నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే అది రంగారావు గారిది అని తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇక కొడుకు లేడు అని తెలుసుకున్న రంగారావు, సూర్యకాంతం దంపతులకు ఒక తీరని దుఃఖం మిగిలింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తమ కళ్ళ ముందే పోతే ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు. ప్రశాంతు అని ఏడుస్తూ ఉంది సూర్యకాంతం. అత్తయ్య, మీరు ఏడవకండి, ఆయనకు ఏం కాదు, ఆయన క్షేమంగా ఇంటికి వస్తాడు అని ఏడుస్తూ అంటూ ఉంది నీరజ. పోలీసులు రంగారావును శవాన్ని గుర్తించడానికి తీసుకొని వెళ్లారు. రంగారావు శవాన్ని చూసి ముఖం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉంది. కానీ వేసుకున్న డ్రెస్ మాత్రం ప్రశాంత్దే. డ్రెస్ ఆధారంగా ఆ శవం ప్రశాంత్దే అని కన్ఫామ్ చేసుకున్నాడు రంగారావు. సారీ సార్ అని పోలీసులు అన్నారు. ఏమీ మాట్లాడలేదు రంగారావు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి శవాన్ని మీకు అప్పగిస్తామని చెప్పారు పోలీసులు. ఇదేమి విచిత్రం భగవంతుడా! 2 రోజుల క్రితం వరకు ఉన్న నా కొడుకు ఈరోజు లేడు అంటే ఎలా నమ్మేది అని దుఃఖం కలుగుతూ ఉంది రంగారావు గారికి. ఇంటికి వచ్చిన మామగారిని చూసి, మామయ్య, ఆయనకి ఏం కాలేదు కదా అని రంగారావుని అడిగింది నీరజ. అమ్మా తల్లి నీరజ అని ఏడుస్తూ అన్నాడు రంగారావు. అసలేమైందో చెప్పండి బావగారు అని అడిగాడు రమణమూర్తి. ఏం చెప్పమంటావు రమణమూర్తి, అక్కడ మీరు ఏం చూసారో చెప్పండి అన్నయ్యా అని అంది శాంతమ్మ. అది మన ప్రశాంత్ బాడీనే అని బోర్మన్నాడు రంగారావు. ఏమండి, మన అబ్బాయి ఎక్కడా, నాకు చూపించండి అని భర్త కాలర్ పట్టుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సూర్యకాంతం. మావయ్య, మీ అబ్బాయికి ఏం కాదు, ఆయన క్షేమంగా ఇంటికి వస్తాడు. అది కాదమ్మా, వాడు మనకు లేడు తల్లి, నువ్వు గుండె రాయి చేసుకో అని రంగారావు అంటుంటే నీరజకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీరజ మాత్రం ఈ వార్తను అస్సలు నమ్మడమే లేదు. పోలీసులు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి వచ్చిన శవాన్ని చూసి అసలు ఈ శవం మా ఆయనది కాదు అని కరాఖండిగా చెప్తూ ఉంది నీరజ. ఇంతలో కారు శబ్దం విని బయటకు వచ్చింది. నీరజ కారులో నుంచి దిగుతున్న జానకిరామయ్య, సీతమ్మలను చూసి ఒక్కసారిగా పరుగున వెళ్ళి, తాతయ్య, అమ్మమ్మ, చూడండి తాతయ్య, మా ఆయన చనిపోయాడని అందరూ అంటున్నారు అని రోదిస్తూ అంటూ ఉంది నీరజ. మనవరాలి పరిస్థితి చూసి జానకిరామయ్య, సీతమ్మలకు కాళ్ళు చేతులు ఆడడమే లేదు. ఊరుకో తల్లి అని ఓదార్చారు. అందరూ కలిసి అంత్యక్రియలన్నీ పూర్తి చేశారు. నీరజకు పూలు, గాజులు, బొట్టు తీద్దామంటే వద్దే వద్దు, నా భర్త బతికే ఉన్నారు అని గట్టిగా చెప్తూ ఉంది నీరజ. అది కాదమ్మా, మా మాట విను అని ఎంత చెప్పినా వినడం లేదు. నీరజ పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. చూడు పిన్ని అంటూ సుశీలాను పట్టుకుని ఏడుస్తూ అంది. మా ఆయన నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు, అలాంటిది శాశ్వతంగా నన్ను వదిలేసి వెళ్తారా? అదీ కాక నా కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కోసమైనా సరే ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడున్నా ఆయన క్షేమంగా ఇంటికి వస్తాడు, నాకు చాలా గట్టి నమ్మకం ఉంది అని ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంది నీరజ. 2 రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. జానకిరామయ్య, సీతమ్మ మాత్రం మనవరాలి దగ్గరే ఉన్నారు. అమ్మా నీరజ, మన ఊరికి వెళ్దాం, రెడీగా ఉండు అని అన్నాడు జానకిరామయ్య. ఇక నేను ఊరికి రాను తాతయ్య అని అంది నీరజ. ఎందుకమ్మా అలా మాట్లాడతావు అని అంది సీతమ్మ. అవునమ్మమ్మ, ఆయన లేకుండా నేను ఎలా మన ఊరికి రావాలి? ఆయన క్షేమంగా ఇంటికి వచ్చాకే ఇద్దరం కలిసి అప్పుడే మనం ఊరికి వస్తాం, అంతవరకు నేను మన ఊరికి రాను అని అంది నీరజ. ఎంత చెప్పినా నీరజ వినలేదు. జానకిరామయ్య, సీతమ్మలు కూడా 3 రోజుల తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళారు. 6 నెలల తర్వాత నీరజకు 12 ఆడపిల్ల పుడుతుంది. తన భర్త అనుకున్నట్టు ఆ పాపకు ఖుషి అని పేరు పెట్టింది నీరజ. ఇక తన లోకం తన కూతురే అయిపోయింది నీరజకు. రంగారావు, సూర్యకాంతం కూడా మనవరాలిని చాలా బాగా చూసుకుంటున్నారు.
నీరజ ఊరికే కూర్చోవడం ఇష్టం లేక జాబ్లో జాయిన్ అయింది. కూతురికి 5 సంవత్సరాలు నిండాయి. స్కూల్లో జాయిన్ చేసింది నీరజ. ఒక ఆశ్రమంలో నీరజ నీరజ అని అన్నాడు మెల్లగా కళ్ళు తెరుస్తూ ప్రశాంత్. జాగ్రత్త బాబు అని అన్నాడు ఆశ్రమానికి చెందిన ఒక స్వామి. బాగా దెబ్బలు తగిలడం వల్ల స్పృహ కోల్పోయాడు. ఇన్ని సంవత్సరాలు కోమాలోనే ఉండి ఇప్పుడే కళ్ళు తెరిచాడు అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆశ్రమంలో ఉన్న ఇంకో ఇద్దరు. ప్రశాంత్ బతికే ఉన్నాడు. ఆ రోజు కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి ప్రశాంత్ ఫ్రెండు. ఆ రోజు అతను ప్రశాంత్ డ్రెస్ వేసుకున్నాడు. కారులో ఇద్దరూ ఉన్నారు. కారు లోయలో పడిపోయినప్పుడు కారు అద్దం పగిలి ప్రశాంత్ ఎత్తైన ప్రదేశంలో పడిపోయాడు. ప్రశాంత్ ఫ్రెండ్ పూర్తిగా లోపలికి పడిపోయాడు. అతన్ని చూసి అందరూ ప్రశాంతే అని అనుకున్నారు. ప్రశాంత్ నీరజాన్ని కలవరిస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత పూర్తిగా లేచి కూర్చున్నాడు. నేను ఎక్కడున్నాను అని అడిగాడు అక్కడ ఉన్న స్వామీజీని. బాబు నీకేం కాదు, నీకేమైనా గుర్తుకొస్తుందా అని అడిగాడు స్వామీజీ. నా నీరజ ఎక్కడుంది? నీరజ అంటే ఎవరు బాబు? నీరజే, నా నీరజ. నీకు నీరజ ఏమవుతుంది అని అడిగాడు స్వామీజీ. ఏమో తెలీదు, కానీ నాకు మాత్రం నీరజ కావాలి అని అన్నాడు ప్రశాంత్. అలాగే నీరజ వస్తుంది కానీ నీ పేరు చెప్పు అని అడిగాడు స్వామీజీ. నా పేరు ఏమో తెలీదు అని అన్నాడు ప్రశాంత్. సరేనని నీరజాన్ని తీసుకుని వస్తాను, నువ్వు కాసేపు నిద్రపో అని అన్నాడు స్వామీజీ. ఏమైంది ఇతనికి గురువుగారు అని అడిగాడు స్వామీజీ శిష్యుడు. ఇతడు కొంచెం గతం మర్చిపోయాడు. నీరజాను చూస్తే మాత్రం గతమంతా గుర్తుకొస్తుంది. మరి ఆ నీరజ ఎక్కడుందో ఎలా గురువుగారు? చూద్దాం, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. నీరజ జాబ్లో జాయిన్ అయి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నీరజకు ప్రమోషన్ వచ్చి బదిలీ అయి వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ విషయం రంగారావు గారికి చెప్పింది నీరజ. అలాగే తల్లి అని అన్నాడు రంగారావు. ఇక లగేజీ సర్దుకోవాలి అని రూమ్లోకి వెళ్ళింది. నీరజని అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంది ఖుషి. తర్వాత చెప్తాను అని అంది నీరజ. రేపు ఉదయం బయలుదేరి వెళ్ళాలి మావయ్య, మీ బట్టలు అత్తయ్య బట్టలు అన్నీ సర్దాను అని అంది నీరజ. ఒకవైపు నీరజ తాతయ్య అమ్మమ్మ ఇద్దరూ చనిపోయారు. ఆ ఊరు వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలు అవుతూ ఉంది. భర్త గురించి ఆలోచిస్తూ ఉన్న నీరజకి అలాగే నిద్ర పట్టేసింది. పొద్దున్నే లేచి ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. ఇప్పుడు వెళ్ళే ఊరికి చాలా దూరం. కొత్త చోటులో ఎలా ఉండాలో, ఎవరు తనతో ఎలా ప్రవర్తిస్తారో అని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంది నీరజ. నీరజ అమ్మా నీరజ అని అంది సూర్యకాంతం. సూర్యకాంతం కొడుకు వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా మారిపోయింది. ఏమిటత్తయ్యా అని అంది నీరజ. ఇంకెంత దూరం మనం వెళ్ళేది అని నీరసంగా అంది సూర్యకాంతం. ఇంకొక అరగంటలో ఊరు చేరుతాం అని అంది నీరజ. ఇంత దూరం రావడం ఎందుకమ్మా అని అంది సూర్యకాంతం. తప్పదు కదా అత్తయ్య అని అంది నీరజ. ఏమోనమ్మా, వాడే గనక ఉంటే మనకు ఈ పరిస్థితి అంతా వచ్చేదా అని కన్నీరు తుడుచుకుంది. ఊరుకోండి అత్తయ్య, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుందాం అని అంది నీరజ. అమ్మా మనము నాన్న దగ్గరికి వెళ్తున్నామా అని అంది ఖుషి. మనవరాలి మాటలకు రంగారావు కూడా కంటతడి పెట్టాడు. మాటల్లోనే ఆ ఊరు వచ్చింది. ఆ ఊళ్ళో అడుగు పెట్టగానే ఏదో ఒక శక్తి ఆవహించినట్టయింది నీరజకు. ఆ ఊరు అంత పెద్దదేమి కాదు, అంత చిన్నది కాదు. చూడటానికి చాలా బాగుంది. ఆ ఊరి చివర ఆశ్రమం ఉంది. ఆఫీస్ దగ్గరలోనే ఇల్లు తీసుకున్నారు నీరజ వాళ్ళు. వాళ్ళతో పాటే రాజీ కూడా వచ్చింది. అన్ని సామాన్లు ఇంట్లో పెట్టారు. అమ్మ నీరజ, మనం కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చాం కదా, పాలు పొంగిద్దాం అని అంది సూర్యకాంతం. అలాగే అత్తయ్య. రాజీ, నువ్వు వెళ్ళి పాలు తీసుకుని వస్తావా అని అంది నీరజ. అది కాదమ్మా, నాకు ఈ ఊళ్ళో పాలు ఎక్కడుంటాయో ఏమో తెలియదు కదమ్మా. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంది నీరజ. వద్దమ్మా, నేను వెళ్తాను అని అన్నాడు రంగారావు. మీరు ఆగండి మావయ్య, మీరు కూర్చోండి, నేను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వస్తాను అని వెళ్ళింది నీరజ. కొద్ది దూరంలోనే ఉంది పాల బూతు. నీరజ పాలు తెచ్చి పొంగించింది. సామాను మొత్తం సర్దింది రాజీ. కొత్త ఆఫీసులో జాయిన్ అయింది నీరజ.
కూతుర్ని స్కూల్లో జాయిన్ చేసింది. కొత్త వ్యక్తులతో ఎలా ఉండాలోనని కొంచెం భయంగా ఉంది నీరజకు. ఆఫీస్కి వెళ్ళిన రోజు తన సీటు పక్కనే ఉన్న ఒక ఆమె పరిచయం అయింది. తన పేరు లలిత. పర్వాలేదు, ఆఫీసు స్టాఫ్ అంతా కలివిడిగానే ఉన్నారు. కానీ బాస్ ఎలా ఉంటారోనని కొంచెం భయంగా ఉంది నీరజకు. బాస్ ఇంకా రాలేదా లలిత అని అడిగింది నీరజ. వస్తాడు, ఈరోజు కొంచెం లేట్ అవుతుందని నిన్ననే మాకు చెప్పాడు అని అంది లలిత. బాసు ఎలాంటివాడు? కోపిష్టినా లేక మామూలుగా ఉంటాడా అని అడిగింది నీరజ. బాసు కోపిష్టి కాదు, మామూలుగాను ఉండడు. బాసు అదొక టైపు అని అంది లలిత. అదో టైపు అనగానే నీరజకు మరీ కంగారుగా ఉంది. మాటల్లోనే బాస్ రానే వచ్చాడు. అందరూ లేచి బాస్కు నమస్కారం చేశారు. కొత్తగా వచ్చిన నీరజను చూసుకుంటూ వెళ్ళాడు. నీరజ, బాస్ ఇప్పుడు నిన్నే పిలుస్తాడు చూడు అని అంది లలిత. అది సరే, బాస్ గురించి నాకు పూర్తిగా చెప్పనే లేదు. చెప్పు లలిత అని అంది నీరజ. ఏం చెప్పాలో తెలియడం లేదు నీరజ. బాస్కు కొంచెం అందమైన ఆడవాళ్ళు కనిపిస్తే చాలు చొంగ కార్చుతాడు. నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు. బాస్తో కాస్త జాగ్రత్తగా ఉండు అని అనగానే నీరజకు సన్నగా వణుకు మొదలైంది. అంతలోనే బాస్ నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళు నీరజ, నువ్వు ఫస్ట్ టైం పరిచయం అవుతున్నావు కదా, నువ్వు ఇప్పుడే చాలా ధైర్యంగా ఉండాలి. అప్పుడే బాస్ కొంచెం తగ్గి ఉంటాడు, లేదంటే ఒక ఆట ఆడిస్తాడు అని చెప్పింది లలిత. అవును, నువ్వు చెప్పింది కరెక్టు, నేను అలాగే ఉంటాను అని వెళ్ళింది నీరజ. మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. నీరజ రూమ్లోకి వెళ్ళింది. నీరజ డార్క్ పింక్ కలర్ ప్లెయిన్ చీర కట్టుకొని, నుదుటిపై చిన్న స్టిక్కర్ పెట్టుకొని, ముక్కుకి తెల్లరవ్వ ముక్కు పొడక పెట్టుకొని, చేతులకి 2-3 గాజులు వేసుకొని ఉంది. నీరజను చూసి కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ కూర్చున్నాడు బాసు. సార్ అని గట్టిగా పిలిచింది నీరజ. ఉలిక్కి పడ్డాడు బాస్. వెంటనే తేరుకొని కూర్చో అని అన్నాడు. చాలా గంభీరంగా చూస్తూ ఉంది నీరజ. నీ ఫైల్ చూద్దామని అన్నాడు బాస్. ఫైల్ తీసి బాస్ ముందు పెట్టింది నీరజ. బాస్ ఫైల్ చూస్తూనే ఓరగా నీరజను చూస్తూ ఉన్నాడు. అప్పుడే నీరజకు ఒక ఫోన్ వచ్చింది. నీరజ ఫోన్ ఎత్తడం లేదు. బాసు పర్వాలేదు మాట్లాడు అని అన్నాడు. అలాగే సార్ అని ఫోన్ మాట్లాడుతుంది. నేను బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా? మా ఆయన కూడా చాలా బాగున్నాడు. అవును, ఒకడిని మా ఆయన చితక్కొట్టాడు. ఆ విషయం నీకు ఈరోజు తెలుసా అని అంది నీరజ. మా ఆయన అంతే, ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే అస్సలు ఊరుకోడు. సరేలే, నేను తర్వాత మాట్లాడతాను, నేను ఆఫీస్లో ఉన్నాను అని ఫోన్ పెట్టేసింది నీరజ. ఇదంతా విన్న బాసు కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. ఫైల్ చూసి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని అన్నాడు. ఇక నేను వెళ్తాను సార్ అని అంది నీరజ. సరే అని అక్కడున్న మంచినీళ్ళ గ్లాస్ అందుకొని తాగాడు. ఈ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి, లేకుంటే ఈ సమాజంలో మనుషులు ప్రశాంతంగా ఏ పనులు చేసుకోనివ్వరు అని మనసులో అనుకునింది నీరజ. ఏమన్నాడేంటి అని అడిగింది లలిత. లోపల జరిగిందంతా చెప్పింది నీరజ. ఏమీ మాట్లాడలేదు బాసు. బాగైంది, లేకుంటే నేను వచ్చిన కొత్తల్లో ఇలాగే జరిగింది. నేను కూడా నీలాగే ప్రవర్తించాను. అప్పటి నుంచి నా జోలికి రాడు అని అంది లలిత. స్వామీజీ ఏదో పసరు మందు తలకు బాగా మర్దనా చేయిస్తున్నాడు. ప్రశాంత్కు హాయిగా నిద్రపడుతుంది. గురువుగారు, ఈ బాబుకి ఎప్పుడు గతం గుర్తుకొస్తుంది అని అడిగాడు శిష్యుడు. వస్తుంది, ఇంకా కొంచెం ఇలాగే ఈ పసరుతో 2-3 సార్లు మర్దనా చేస్తే తప్పకుండా ఈ బాబు గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అని అన్నాడు స్వామీజీ. 2 గంటల తర్వాత ప్రశాంత్కు మెలకువ వచ్చింది. మెల్లగా లేచి నిలబడి చేతి కర్ర సహాయంతో నడుస్తూ ఉన్నాడు. అలాగే నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తాడు ప్రశాంత్. అసలు విషయం ఏమిటంటే నీరజ ప్రస్తుతం పనిచేసేది ఈ ఊళ్ళోనే. ప్రశాంత్ చేతికర్ర జారి కింద పడిపోయాడు. అటుగా వెళ్తున్న పాప ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశాంత్ను లేపడానికి సహాయం చేస్తుంది. పాప చేతికర్ర ప్రశాంత్కు అందించింది. ప్రశాంత్ మెల్లగా లేచాడు. బట్టలు కంటిన దుమ్ము దులుపుకొని లేచి నిలబడ్డాడు. ఇక్కడ కూర్చుందాం అని ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అంకుల్, మీకేమీ కాలేదు కదా అని అడిగింది పాప.
పాప చాలా థ్యాంక్స్ అమ్మా అని అన్నాడు ప్రశాంత్. నేను చిన్న పిల్లని కదా అంకుల్, నాకు థ్యాంక్ యూ చెప్పడం ఎందుకు అంకుల్ అని అంది పాప. సరే అలాగే ఇంకోసారి చెప్పండిలే అని అన్నాడు ప్రశాంత్. అంటే మీరు మళ్ళీ ఇంకోసారి కింద పడతారా అని అంది అమాయకంగా ఆ పాప. పాప అన్న మాటలకి బాగా నవ్వాడు ప్రశాంత్. అది సరే నీ పేరేంటి పాప అని అడిగాడు ప్రశాంత్. నా పేరు ఎందుకు అంకుల్, పాప అని పిలిచారుగా. నా పేరు నాకు బాగుండదు అంకుల్. ఏమ్మా నీ పేరు నువ్వు నాకు చెప్పకూడదా? చెప్పొచ్చు, కానీ నాకు నా పేరంటే అస్సలు ఇష్టం లేదు అని అంది పాప. అవునా, ఎందుకు నీ పేరంటే నీకు ఇష్టం లేదు అని అడిగాడు ప్రశాంత్. ఎందుకంటే ఎందుకంటే అని ఏడ్చింది. సరే సరే నీ పేరు చెప్పొద్దులే అని పాపను ఎత్తుకున్నాడు. ఇంతలో స్కూల్లో పనిచేసే ఆయమ్మ వచ్చి, ఇక్కడున్నావా, నీ కోసం నేను అంతా వెతికాను, వెళ్దాం రా ఖుషి అని అంది. అంటే ఈ పాప పేరు ఖుషీనా అని అనుకున్నాడు ప్రశాంత్. అంకుల్ నేను వెళ్ళొస్తాను అని టాటా అంకుల్ అని చెప్పి వెళ్ళింది ఆ పాప. ఆ పాప నీరజ కూతురు ఖుషి. అక్కడ ఉన్న కొద్దిసేపు చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంత్కు. కానీ పాప పేరు ఖుషి. ఈ ఖుషి పేరు ఎక్కడో విన్నట్టుంది అన్నట్టు ఆలోచిస్తూ వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్కు రాత్రి అసలు నిద్రే రాలేదు, ఆ పాపే గుర్తుకొస్తుంది. అలా ఆలోచిస్తూ అలాగే ఒక 3ంటికి నిద్ర పట్టేసింది ప్రశాంత్కు. ఏం బాబు నిన్నెక్కడికి వెళ్ళావు అని అడిగాడు స్వామీజీ ప్రశాంత్ను. ఎక్కడికి లేదు గురువుగారు, అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాను అని చెప్పాడు ప్రశాంత్. చాలా మంచిది, వాకింగ్ చేయడం వల్ల నీ ఆరోగ్యం త్వరగా నయమవుతుంది అని అన్నాడు స్వామీజీ. అలాగే స్వామీజీ అని అన్నాడు ప్రశాంత్. ఈరోజు కూడా వాకింగ్కి వెళ్తే ఆ పాపను చూడొచ్చు అని అనుకున్నాడు ప్రశాంత్. అలాగే వెళ్ళాడు. ప్రశాంత్ అనుకున్నట్లే పాప అక్కడే కూర్చొనుంది. ప్రశాంత్ పాప పక్కనే కూర్చొని, ఏమ్మా నువ్వు రోజు ఇక్కడే కూర్చుంటావా అని అడిగాడు ప్రశాంత్. లేదు అంకుల్, అదిగో ఆ చెట్టు కింద కూర్చుంటాను, నిన్న మీకు చెప్పాను కదా అందుకే ఇక్కడ కూర్చున్నాను అని అంది పాప. అది సరే నువ్వు ఇంత మంచిదానివి కదా, మరి నీకు నీ పేరు ఎందుకు నచ్చదు అని అడిగాడు ప్రశాంత్. అది కాదంకుల్, నా పేరు మా నాన్నకు చాలా ఇష్టం, కానీ మా నాన్నని నేను చూడలేదు అంకుల్ అని వెక్కి వెక్కి ఏడ్చింది పాప. నువ్వు మీ నాన్నని చూడకపోవడం ఏంటి అని అడిగాడు ప్రశాంత్. అవునంకుల్, నేను పుట్టక ముందే మా నాన్న మాకు దూరమయ్యాడు అని అంది ఆ పాప. ప్రశాంత్ మనసులో పాపం ఈ పిల్ల నాన్న చనిపోయాడు అని అనుకున్నాడు. అలాగా, సారీ తల్లి అని పాపను ఓదార్చాడు ప్రశాంత్. మరి మీ నాన్నకి ఇష్టమైన పేరు అంటున్నావు, మరి నీకెందుకు నచ్చదు అని అడిగాడు ప్రశాంత్. ఎందుకంటే నా పేరు ఖుషి, కానీ మా లైఫ్లో మాత్రం ఏ సంతోషం లేదు, మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అని చెప్పింది పాప. అవునా, మరి మీ నాన్నని నువ్వు ఎప్పుడు చూడనే లేదా అని అడిగాడు ప్రశాంత్. లేదు అంకుల్, నేను మా నాన్నని ఎప్పుడు చూడలేదు, మా అమ్మ నాకు మా నాన్న ఫోటో కూడా చూపించలేదు అని అంది పాప. ఎందుకని ఫోటో కూడా చూపించలేదు? ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటానని, నేను కూడా మా అమ్మకు దూరమైపోతానేమోనని చూపించలేదనుకుంటాను. కనీసం నీకు మీ నాన్న పేరైనా తెలుసా అని అడిగాడు ప్రశాంత్. ఓ తెలుసు, మా నాన్న పేరు ప్రశాంత్ అని చెప్పింది పాప. ప్రశాంత్ ఈ పేరు వినగానే కొంచెం గుర్తుకు వచ్చింది. ప్రశాంత్ ప్రశాంత్ ఈ పేరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంకుల్ నేను వెళ్తాను, నాకు బస్సు వస్తుంది అని అంది పాప. అప్పుడేనా, ఇంకా కొద్దిసేపు నాతో ఉండమ్మా అనుకుంటూ ఉండగానే స్కూల్ బస్ వచ్చింది. పాప మళ్ళీ రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడే అని అన్నాడు ప్రశాంత్. సరే అంకుల్, మరి నేను నిన్ను ఖుషి అని పిలవనా? బాయ్ ఖుషి. బాయ్ అంకుల్ అని వెళ్ళింది ఖుషి. ప్రశాంత్ కూడా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు ప్రశాంత్. ఇది గమనించిన స్వామీజీ ప్రశాంత్ దగ్గరకు వచ్చాడు. ఏం బాబు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగాడు స్వామీజీ. అవును స్వామీజీ, నేను ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు గుర్తులేదు, కానీ ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను అంటే ఆ పాపే అని అన్నాడు ప్రశాంత్. పాపనా? పాప ఎవరు అని అడిగాడు స్వామీజీ. ఏమో స్వామీజీ, నాకు నిన్ననే పరిచయం అయింది,
కానీ నాకు మాత్రం చాలా తెలిసిన పాపలాగా అనిపించింది. ఆ పాపతో ఉంటే నాకసలు టైమే తెలీదు. చాలా మంచి పాప అని అన్నాడు ప్రశాంత్. అవునా? సరే, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. మళ్ళీ నీ వాళ్ళని తొందరలోనే కలుసుకుంటావు అని అన్నాడు స్వామీజీ. అంతా మీ ఆశీర్వాదం స్వామీజీ. స్వామీజీ అనుకున్నాడు, ఈ బాబుకు ఆ పాప దగ్గరైంది అంటే ఆ దేవుడే వీళ్ళని కలిపాడేమో. ఆ పాపకు ఈ బాబుకు ఏదో బంధం ఉంటుందేమో. ఒకసారి ఆ పాప కుటుంబాన్ని కలుసుకోవాలి అని అనుకున్నాడు స్వామీజీ. మళ్ళీ ఒకసారి ఈ బాబుకు ఆ పసరుతో తల మర్దనా చేయాలి. ఇక త్వరలో ఈ బాబుకు గతం మొత్తం గుర్తుకొచ్చేస్తుంది అని మనసులో అనుకున్నాడు స్వామీజీ. ఏమ్మా, కొత్త ఉద్యోగం ఎలా ఉంది అని అడిగాడు రంగారావు. బాగానే ఉంది మావయ్య, కొంచెం భయంగా ఉంది, కొత్త కదా అని అంది నీరజ. ఏం కాదమ్మా, నీకంతా మంచే జరుగుతుంది అని అన్నాడు రంగారావు. కానీ ఆఫీసులో ఆ బాస్ గురించి ఆలోచిస్తేనే ఒళ్ళు మండిపోతుంది. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు అని అనుకుంది మనసులో నీరజ. మళ్ళీ పొద్దున్నే లేచి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరింది నీరజ. తన పని ఎప్పుడూ పెండింగ్లో పెట్టదు. ఎవరితోనూ ఒక మాట కూడా అనిపించుకోదు. ఏ విషయంలోనూ వాళ్ళ బాస్కు అవకాశమే ఇవ్వదు నీరజ. ఇలా 2 నెలల్లోనే మంచి పేరు తెచ్చుకుంది నీరజ. బాస్ కూడా నీరజను చూసి చాలా మంచిది, ఈమె వల్ల మా ఆఫీస్కు మంచి పేరు కూడా వచ్చింది అని అనుకున్నాడు. అక్కడ ప్రశాంత్ ఖుషీతో పూర్తిగా కలిసిపోయాడు. అమ్మా, మీ కూతురు రోజు ఎవరితోనో స్కూల్ వదిలాక సాయంత్రం అతనితో కలిసి మాట్లాడుతూ ఉంది అని చెప్పింది ఆ స్కూల్ ఆయమ్మ. అలాగా, నేను అడుగుతాను అనంది నీరజ. ఇంటికి వెళ్ళి కూతుర్ని అడిగింది నీరజ. ఖుషి, నువ్వు రోజు ఎవరితోనో మాట్లాడతావంట, నిజమేనా అని అడిగింది నీరజ. అమ్మా, ఆ అంకుల్ చాలా మంచివాడు, నేనంటే చాలా ఇష్టం అని అంది ఖుషి. అవునా? ఆ అంకుల్ ఎక్కడుంటాడు అని అడిగింది నీరజ. ఏమోనమ్మా, తెలీదు, కానీ నా కోసం రోజు సాయంత్రం ఎదురు చూస్తాడు అని అంది ఖుషి. నీరజ, అతనెవరో తెలుసుకోవాలి, ఎందుకంటే ఎవరిని నమ్మడానికే వీల్లేదు. మన పిల్లను మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంది మనసులో నీరజ. ఇలా రోజులన్నీ గడిచిపోతూ ఉన్నాయి. అతన్ని చూద్దామని అనుకుంటే కుదరడమే లేదు నీరజకు. ఒకరోజు లలిత అడిగింది నీరజను. నీరజ, నువ్వు వచ్చినప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు ఏమనుకుంటావో అని అడగలేదు అని అంది లలిత. ఏంటో అడుగు లలిత అని అంది నీరజ. ఏం లేదు, మీ ఆయన గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీ ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటారు అని అడిగింది లలిత. చెప్పకూడదు అనుకుంది, కానీ లలిత చాలా మంచిది, నేనంటే తనకు చాలా అభిమానం, గౌరవం అని అనుకుంది మనసులో నీరజ. చెప్తాను, తప్పకుండా నీకు చెప్తాను అని అంది నీరజ. సరే, ఇక్కడ కాదు, మనం వెళ్తాం చూడు ఆ గుడికి, వెళ్ళి మాట్లాడుకుందాం అని అనింది లలిత. గుడికా? లేట్ అవుతుందేమో అని అంది నీరజ. ఏం కాదు, గుడిలో అయితే ఆ దేవుడు కూడా నీ మొర ఆలకిస్తాడు, నేను అనుకుంటున్నాను అని అంది లలిత. సరే వెళ్దాం పద అని అంది నీరజ. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. దేవుడి దర్శనం చేసుకొని ఒక దగ్గర కూర్చున్నారు. చెప్పు నీరజ, అసలు ఏం జరిగింది అని అడిగింది లలిత. చెప్తాను అని మొత్తం జరిగిన విషయమంతా చెప్పింది నీరజ. మా ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలను అని అంది నీరజ. నిజంగా నువ్వు గ్రేట్ నీరజ, నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను అని అంది లలిత. ఆ భగవంతుడు నీ నమ్మకాన్ని వమ్ము చేయడు, నువ్వు నీ భర్త త్వరలోనే కలుసుకుంటారు అని అంది లలిత. అప్పుడే గుడి గంటలు మోగాయి. చూడు, నేను చెప్పలేదు, ఆ రోజు తొందరలోనే ఉంది అని అంది లలిత. అటుగా వెళ్తున్న పూజారిని పిలిచింది లలిత. ఏంటమ్మా అని అడిగాడు పూజారి. ఏం లేదు పంతులు గారు, మీ ఆశీర్వాదం కావాలి అని అంది లలిత. సరే తల్లి, నీరజ నువ్వు వెళ్ళి నమస్కారం చేసుకో అని చెప్పింది లలిత. అలాగే అని వెళ్ళి పంతులు గారికి కాళ్ళకు నమస్కరించింది నీరజ. పూజారి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. అలాగే లలితను కూడా ఆశీర్వదించాడు. సరే పంతులు గారు, ఇక మేము వెళ్ళొస్తాం అని అనింది లలిత. నీరజ పంతులు గారికి దక్షిణగా కొంత డబ్బు ఇచ్చింది. సరే వెళ్దాం, మళ్ళీ ఇంకొకసారి వద్దాం అని అంది లలిత. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ప్రశాంత్
పాప గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎక్కువగా ఆలోచిస్తున్నందుకు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇది చూసి గురువుగారు, గురువుగారు అని గట్టిగా పిలిచాడు శిష్యుడు. ఈ బాబుకు ఏమైందో ఏంటో అనుకున్నాడు. స్వామీజీ ప్రశాంత్ ముఖం మీద నీళ్లు చిలకరించాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు ప్రశాంత్. ఏం జరిగింది, ఇలా పడిపోయావు అని అడిగాడు స్వామీజీ. ఏం లేదు, ఎందుకో ఈరోజు నీరసంగా ఉంది స్వామీజీ అని అన్నాడు ప్రశాంత్. నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ నువ్వు సాయంత్రం ఆ పాపను కలవడానికి వెళ్తావు అని అన్నాడు స్వామీజీ. అలాగే అంటూ విశ్రాంతి తీసుకుందాం అని వెళ్ళాడు ప్రశాంత్. పాప కోసం కానీ వెళ్తే నేను కూడా వెనకాలే వెళ్ళి ఆ పాప ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాడు స్వామీజీ. ప్రశాంత్ 2 గంటల తర్వాత నిద్ర లేచి ముఖం కడుక్కొని వెళ్తున్నాడు. వెనకాలే స్వామీజీ కూడా వెళ్ళాడు. పాప వచ్చే టైం అయింది, నేను త్వరగా వెళ్ళాలి అని స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళాడు ప్రశాంత్. స్కూల్ బస్సు వచ్చేస్తుందేమోనని అనుకుంటూ వెళ్తున్నాడు ప్రశాంత్. పాప అక్కడే కూర్చొనుంది. ప్రశాంత్ను చూడగానే అంకుల్ అని పరిగెత్తుకుంటూ వస్తుంది ఖుషి. ఖుషి, అక్కడే ఆగు, నేను వస్తున్నాను అని అంటూ ఉండగానే వినిపించుకోకుండా అలాగే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. అటు ఖుషి, ఇటు స్పీడ్గా వస్తున్న కారు. రెండింటి మధ్య ఖుషికి ఏమవుతుందేమోనని పరిగెత్తుకుంటూ వచ్చి ఖుషిని పక్కకు తోస్తాడు ప్రశాంత్. ఖుషికి కొంచెం దెబ్బలు తగిలినా లేచి కూర్చొనుంది. కానీ ప్రశాంత్కు కారు ఢీకొట్టింది. తలకు బాగా దెబ్బ తగిలింది. ఇది గమనించిన స్వామీజీ అక్కడున్న వాళ్ళని కొంచెం సహాయం చేయమని అడిగి కారులో ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు స్వామీజీ. తలకు పెద్ద దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అంతా తుడిచి శుభ్రం చేశాడు శిష్యుడు. ఖుషీని కూడా ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు స్వామీజీ. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు ప్రశాంత్కు కొంచెం కొంచెంగా గతం గుర్తుకొస్తూ ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఇక ఈ బాబుకు ఏం కాదు, పూర్తిగా తగ్గిపోయింది, 1 గంటలో మెలకు వస్తుంది అని అన్నాడు స్వామీజీ. మీరందరూ ఇట్రండి అని అన్నాడు స్వామీజీ. ఖుషీని అడిగాడు. మీ ఇల్లు ఎక్కడుంది అని స్వామీజీ. బిక్కమొహం వేసింది ఖుషి. సరే, నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు అని అడిగాడు స్వామీజీ. పాపకు కొంచెం ధైర్యం వచ్చింది. తన స్కూల్ పేరు చెప్పింది ఖుషి. సరే, నిన్ను మీ స్కూల్ దగ్గర దింపుతాము, నువ్వేమీ కంగారు పడకు అని అన్నాడు స్వామీజీ. అది కాదు తాతయ్య, ఆ అంకుల్కు ఏమైంది అని ఏడ్చుకుంటూ అడిగింది ఖుషి. అంకుల్కు ఏమీ కాదు, కొంచెం సేపు తర్వాత లేచి కూర్చుంటాడు, నీతో మాట్లాడతాడు, సరేనా అని అన్నాడు స్వామీజీ. నేను వెళ్ళను, అంకుల్ లేచాక మాట్లాడి అప్పుడు నేను వెళ్తాను అని అంది ఖుషి. బస్సు వచ్చింది, కానీ ఖుషి అక్కడ లేదు. కంగారు పడింది ఆయమ్మ. ఏం చేయాలి అని చాలా భయపడిపోయింది. ఒకవేళ ఖుషి వాళ్ళ తాతయ్య వచ్చి తీసుకుని వెళ్ళాడేమో అని అనుకునింది ఆయమ్మ. బస్సు వెళ్ళిపోయింది. ఖుషి కోసం రంగారావు వీధి చివరన నిల్చుకొని ఉన్నాడు. బస్సు వచ్చింది, కానీ అందులో ఖుషి లేదు. ఆయమ్మ వచ్చి ఖుషి రోజు ఉండే చోట్లో లేదు అని చెప్పింది. దీంతో కంగారు పడిపోయాడు రంగారావు. వెంటనే ఇంటికి వచ్చి చూస్తే అక్కడ కూడా ఖుషి లేదు. ఈ విషయం సూర్యకాంతంకు చెప్పాడు రంగారావు. అదేందయ్యా, పొద్దున వెళ్ళిన పిల్ల ఇంతవరకు రాలేదంటే ఏమనుకోవాలి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అంది సూర్యకాంతం. ఇంతలో నీరజ వచ్చింది. ఏమిటత్తయ్యా అలా ఉన్నావు అని అంది నీరజ. ఏం మాట్లాడలేదు సూర్యకాంతం. ఏం లేదమ్మా, మీ అత్తయ్యకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే అలా ఉంది అని అన్నాడు రంగారావు. ఏం కాదు, నేను వెళ్ళి మంచి కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్ళింది నీరజ. కోడలికి ఏం చెప్పాలా అని అర్థం కాక ఆలోచిస్తూ అలాగే ఉన్నాడు రంగారావు. కాఫీ తీసుకోండి మావయ్య, అత్తయ్య అని కాఫీ ఇద్దరికి ఇచ్చింది నీరజ. అవును మావయ్య, ఖుషి ఇంకా రాలేదా? టైం అయింది, స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉందేమో అని అంది నీరజ. సరే మావయ్య, నేను స్కూల్ వరకు వెళ్ళొస్తాను అని అనింది నీరజ. అమ్మ ఆగు అని అన్నాడు రంగారావు. ఎందుకు మావయ్య అని అనింది నీరజ. అది నీరజ, అమ్మ నీరజ అని గట్టిగా పిలిచింది సూర్యకాంతం. ఏమైంది అత్తయ్య? అత్తయ్య చెప్పండి చెప్పండి అత్తయ్య. అమ్మ, అది మన ఖుషి స్కూల్లో లేదు తల్లి,
అని అన్నాడు రంగారావు. అంటే ఏమంటున్నారు అని అంది నీరజ. ఖుషి స్కూల్లో లేదు అని ఆయమ్మ చెప్పింది. ఎక్కడికి వెళ్ళింది? దుఃఖం కలుగుతూ ఉంది నీరజకు. ఏం చేయాలి, ఎక్కడని వెతకాలి అని పరిపరి విధాల ఆలోచిస్తూ కాళ్ళు చేతులు ఆడడం లేదు నీరజకు. టైం అయింది, ఈ రాత్రిపూట ఎక్కడుందో తెలీదు అని చాలా బాధపడుతూ ఉంది. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంది నీరజ. ఒకసారి ఖుషి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది నీరజకు. అవును, ఎవరినో కలుస్తుంది అని అంది. ఇంతకు ఎవరతను తెలుసుకోవాలి అని ఫోన్ చేద్దామనంటే ఫోన్ తీసుకుంటుంటే ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తింది. హలో, ఎవరు మాట్లాడేది అని అనింది నీరజ. అమ్మ, నేను ఇక్కడ ఊరి చివర ఆశ్రమం ఉంది కదా, ఆ ఆశ్రమం స్వామీజీని మాట్లాడుతున్నాను అని అన్నాడు స్వామీజీ. చెప్పండి స్వామీజీ అని అనింది నీరజ. నువ్వు కొంచెం జాగ్రత్తగా విని తల్లి అని స్వామీజీ అంటుంటే నీరజకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అని అంది. మీ పాప స్వామీజీ చెప్పేలోపే పాపకి ఏమైంది అని కంగారుగా అడిగింది నీరజ. అమ్మ, నువ్వు కంగారు పడుకు, మీ పాప ఇక్కడే మా ఆశ్రమంలో ఉంది అని అన్నాడు స్వామీజీ. అవునా, అక్కడేం చేస్తుంది, అక్కడికి ఎలా వెళ్ళింది, జరిగిన విషయం గురించి అంతా చెప్పాడు స్వామీజీ. అవునా, అయితే మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని అనింది నీరజ. ఫోన్ పెట్టే ముందు ఒకసారి మా పాపకు ఫోన్ ఇవ్వండి అని అనింది నీరజ. అలాగేనమ్మా అని ఫోన్ ఖుషీకి ఇచ్చాడు స్వామీజీ. అమ్మా అమ్మా, నేను ఖుషీని అని అనింది. తల్లి ఎలా ఉన్నావు అని అడిగింది నీరజ. ఓ, నేను బాగానే ఉన్నాను, కానీ అంకుల్కి పాపం బాగా దెబ్బలు తగిలాయి అని అనింది ఖుషి. నువ్వేం భయపడకు, మేమందరం కలిసి వచ్చేస్తున్నాం అని అనింది నీరజ. అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది ఖుషి. మావయ్య, అత్తయ్య, మన ఖుషి ఆశ్రమంలో ఉంది, ఇప్పుడే స్వామీజీ ఫోన్ చేసి చెప్పాడు అని అనింది నీరజ. అవునా తల్లి, చాలా సంతోషం కలిగింది రంగారావుకు సూర్యకాంతంకు. ఇక అందరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. మెల్లగా కళ్ళు తెరిచాడు ప్రశాంత్. కొంచెం నొప్పిగా ఉంది, అయినా మెల్లగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు స్వామీజీ. ఏమీ తెలియనట్టే ఉన్నాడు ప్రశాంత్. బాబు, నిన్నే చూడు అని తట్టి లేపాడు స్వామీజీ. నేను ఎక్కడున్నాను అని అడిగాడు ప్రశాంత్. అంటే అంటే ఇప్పుడు నీకు గతం గుర్తుకొచ్చింది అని అన్నాడు స్వామీజీ. మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించు అని అన్నాడు స్వామీజీ. మళ్ళీ కళ్ళు మూసుకొని తనలో తానే ఆలోచిస్తూ తన ఫ్రెండ్తో కలిసి కారులో ప్రయాణం అంతా గుర్తుకు వచ్చింది ప్రశాంత్కు. స్వామీజీ, నాకు నేనెవరో తెలిసింది అని చెప్పాడు ప్రశాంత్. తన పేరు, ఊరు అన్నీ చెప్పాడు ప్రశాంత్. స్వామీజీ, నేను మా ఊరికి వెళ్తాను అని అన్నాడు ప్రశాంత్. అలాగే వెళ్దు కానీ రేపు ఉదయం నేను మీ ఊరికి పంపిస్తాను, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు స్వామీజీ. అంకుల్ అని అనింది ఖుషి. ఖుషి, నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడిగాడు ప్రశాంత్. ఖుషి పేరు వినగానే తను నీరజ కూతురు పుడితే ఖుషి అని పేరు పెట్టాలని అనుకున్నది ప్రశాంత్కు గుర్తుకొచ్చింది. అప్పుడు ఆ పాపను ఎత్తుకున్నాడు. ఇంతలో నీరజ వాళ్ళు కూడా వచ్చారు. ఖుషి, అమ్మా ఖుషి అని అనింది నీరజ. అమ్మా అమ్మా అంటూ వెళ్ళి నీరజను గట్టిగా పట్టుకొని బాగా ఏడ్చింది ఖుషి. అవును స్వామీజీ, మా పాపను కాపాడింది ఎవరు అని అడిగింది నీరజ. ఆ రూమ్లో కూర్చొని ఉన్నాడు, వెళ్ళమ్మా అని అన్నాడు స్వామీజీ. మెల్లగా రూమ్లోకి వెళ్ళింది నీరజ. మా పాపను కాపాడినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అని అనింది నీరజ. అవేం మాటలండి అని వెనక్కి తిరిగి చూశాడు ప్రశాంత్. ఇద్దరు చాలా ఆశ్చర్యపోయారు. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు, ఏం వినపడలేదు. ఇంతకు ఆమె వెళ్ళిందా లేదా అని స్వామీజీ వచ్చాడు. ఇద్దరిని చూసి ఏం మాట్లాడాలో తెలియలేదు స్వామీజీకి. అమ్మా, మీకు ఈ బాబు తెలుసా అని అడిగాడు స్వామీజీ. తెలుసు, ఆయన నాకు బాగా తెలుసు అని ఏమండి ఏమండి అని గట్టిగా పిలిచింది నీరజ. అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. కొడుకును చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు రంగారావు, సూర్యకాంతం. కానీ ఖుషీకి ఏం అర్థం కాలేదు. అంతా అయోమయంగా ఉంది ఖుషీకి. నేను చెప్పాను కదా, మా ఆయన నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు అని అని అనింది నీరజ. అవునమ్మా,
నీ మాంగళ్య బంధం చాలా గొప్పది తల్లి అని అన్నాడు రంగారావు. ఏమండి, ఇదిగో మీ ఖుషి అని అనింది నీరజ. ఇక ప్రశాంత్ ఆనందానికి హద్దులే లేవు. నా కూతురు నా కూతురు ఖుషీనా? ఈ ఖుషి నా ఖుషీనా నీరజ? మన ఖుషి బంగారు అని ఖుషీని ఎత్తుకొని తనివి తీరా ముద్దాడాడు ప్రశాంత్. స్వామీజీకి పాద నమస్కారాలు చేసుకున్నారు నీరజ ప్రశాంతులు. ఒక వారం రోజుల తర్వాత అందరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళారు. చూడండి, నా నమ్మకం వమ్ము కాలేదు. నా ఈ మాంగళ్య బంధం ఎంతో గొప్పదని మీరు నమ్ముతారా అని అనింది నీరజ. ఖచ్చితంగా నమ్ముతాను అని అన్నాడు ప్రశాంత్. నీరజనెత్తుకుని గిరగిరా తిప్పాడు. నాన్న, మరి నన్ను ఎత్తుకో అని అనింది ఖుషి. ఇద్దరూ కలిసి ఖుషీని ఎత్తుకున్నారు. ఇక వాళ్ళ సంసారం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.